సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమో వెంకటేశాయ. ఐ డ్రీమ్ సనాతన వైభవం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. కలియుగ ప్రత్యక్ష దైవం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అటువంటి స్వామిని దర్శించుకోవటానికి లెక్కలేనంత భక్తులు స్వామివారి అనుగ్రహాన్ని పొందడం కోసం స్వామివారి క్షేత్రానికి బారులు తీరుతూ ఉంటారు. మరి అసలు స్వామివారి ఆవిర్భావం ఎలా జరిగింది, ఆలయ విశిష్టత ఏంటి, ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా మళ్ళీ మళ్ళీ స్వామివారి గురించి వినాలని అనిపిస్తుంది, మనకు తెలుసుకోవాలని అనిపిస్తుంది. దాన్ని కరెక్ట్గా చెప్పగలిగిన వ్యక్తి ఉంటే ఆ సమాచారాన్ని తీసుకోవడానికి నిజంగా మనకు ఎంత అదృష్టం ఉండి ఉంటుందో అనిపిస్తుంది. అటువంటి వ్యక్తే ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు గారు. ఇప్పుడు గురువుగారితో మాట్లాడి క్లుప్తంగా స్వామివారికి సంబంధించిన వివరాలు కానివ్వండి, క్షేత్రానికి సంబంధించిన విశిష్టతలు మహిమల గురించి సవివరంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమో వెంకటేశాయ స్వామి. గురుగారు, స్వామి గురించి చెప్పాలంటే అసలు మాటలే సరిపోవని చెప్పాలి. అసలు ముందుగా తిరుమల అనంటే పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు ఎటువంటి తారతమ్యం లేకుండా ఎప్పుడు స్వామిని చూస్తామా అనే ఒక ఆతృతతో ఉంటూ ఉంటారు. అంటే విశేషంగా ఈ క్షేత్రానికి ఒక ఆకర్షణ ఉంది అని కూడా చెప్తుంటారు. మనం ఇవన్నీ మాట్లాడుకోబోయే ముందు అసలు తిరుమల ఆవిర్భావం ఎప్పుడు జరిగింది, స్వామి ఇక్కడికి ఎప్పుడు రావటం జరిగింది, వాటి గురించి మాట్లాడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, తిరుమలలో శ్రీవారు సాక్షాత్తు వైకుంఠం నుంచి భూలోకంలోకి వచ్చి పద్మావతి పడిన అర్థం స్వామివారి ఇక్కడ ఆవిర్భవించినట్టు మనకి పురాణాల్లో చెప్పబడింది. స్వామివారు ఆవిర్భవించింది మనకి పంచాంగ గణనం ప్రకారం స్వయంభూ మన్వంతర కాలంలో ఆది కలియుగంలో స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారన్నది పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆది మన్వంతరం అంటే సుమారుగా ఏ యుగంలో అలా ఏమైనా? అంటే మనకి పంచాంగ గణనం ప్రకారము 4 యుగాలు, కృతయుగము, ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగము. ఈ 4 యుగాలు కలిపితే 43 లక్షల చిల్లర సంవత్సరాలు వస్తాయి. అట్లాంటివి 72 ఒక మనువు పరిపాలిస్తారు. స్వయంభూ మన్వంతరం నుంచి ప్రారంభమవుతుంది. స్వయంభూ మన్వంతరం అయిపోయింది. స్వారోచిష, ఉత్తమ, తామరస, రైవత, చాక్షుష. ప్రస్తుతం మనము వైవస్వత మన్వంతరంలో కలియుగంలో ప్రథమ పాదంలో ఉన్నాము. ఈ లెక్కల ప్రకారం 43,22,000 ఇంటూ 72 ఇంటూ 6 అయిపోయిన తర్వాత అది ఎంత వస్తుంది అనేది మనకి దాదాపు 200 కోట్ల సంవత్సరాలకు పైగానే వస్తుంది మనకి ఆ లెక్క చూస్తే. దానికి నిదర్శనంగా కూడా మనకి ఈ తిరుమల క్షేత్రములో శిలాస్వరూపాలు మన దీనికి ఇక్కడ సహజ శిలాతోరణం ఉన్నది. ఈ శిలల యొక్క స్వరూపం వయసు ఎంత అన్నది కూడా ఆర్కియాలజీ వాళ్ళు నిర్ధారణ చేస్తున్నారు. ఇదంతా కూడా ఒకప్పుడు సముద్ర గర్భంలో ఉండేదని, దీని శిలల వయసు సుమారు 200 కోట్ల సంవత్సరాలకి పూర్వం అనేసి. అంటే ఈ శేషాచల కొండలు అని చెప్పుకునే క్షేత్రం అంతా కూడా సముద్ర గర్భంలో ఉండేది. సుమారు 200 కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్పి వాళ్ళు, ఇప్పుడు మన శిలాతోరణాన్ని మీరు దర్శించినట్లయితే అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పరిశోధించి డిక్లరేషన్ అక్కడ పెట్టున్నారు. మనకి పురాణాల ప్రకారం కూడా ఆ స్వయంభూ మన్వంతరము ఆది కలియుగంలో స్వామివారి ఇక్కడ ఆవిర్భవించారని చెప్పడానికి ఈ యొక్క శిలాజాల వయసును కూడా మనకు నిర్ధారణ చేసుకుంటే 2 సరిపోతాయి. ఆ విధంగా స్వామివారు స్వయంభూ మన్వంతరంలో ఆది కలియుగంలో ఇక్కడ ఆవిర్భవించారు. మామూలు కృతయుగంలో, ద్వాపరయుగంలో, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు చేసి ఎన్నో సంవత్సరాల పాటు తపస్సు చేస్తే కానీ స్వామి అనుగ్రహం కలగదు. ఈ యొక్క పరిణామాన్ని బట్టి ఈ కలియుగ ప్రారంభంలో స్వామివారి ఈ విధంగా ఆవిర్భవించి భక్తుల్ని సులభంగా నామస్మరణ చేతనే వాళ్ళకి ముక్తిని ప్రసాదించడం, స్వామివారిని శరణాగతి పొంది నామస్మరణ చేసుకుంటూ ఉన్న వాళ్ళని సదా స్వామివారి కాపాడి వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించడం కార్యక్రమాలు కూడా ఈ కలియుగంలో జరుగుతూ ఉంటుంది. అంటే భక్తుల కోరికలు తీర్చడం కోసమే స్వామి కలియుగంలో అవతరించారు అనుకోవచ్చా మీరు అన్నట్టుగా? లేదంటే రాముడు, కృష్ణుడు ధర్మాన్ని స్థాపించడం కోసం, అందరినీ ధర్మ మార్గంలో తీసుకెళ్లడం కోసం ఏ రకంగా అయితే మానవ అవతారంలో వచ్చారో అలా స్వామి కూడా వచ్చారు అనుకోవచ్చా? స్వామివారు అయితే భక్తజన రక్షణ కోసమే భూలోకంలో అవతరించారు ఈ కలియుగంలో. మనకి ఆ యుగాల్లో అంత కష్టమైతే కానీ స్వామివారి అనుగ్రహం కలగదు. దేవతలు, ఋషులందరూ వెళ్ళి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని వేడుకుంటారు. స్వామి, ఈ యొక్క కలియుగంలో మీరు అర్చావతార స్వరూపంగా ఆవిర్భవించి భూలోకంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది కాబట్టి మీరు భక్తులను రక్షించడానికి
భక్తులను అనుగ్రహించడానికి ఒక మార్గాన్ని చెప్పండి అంటే స్వామివారు సాక్షాత్తు వైకుంఠం నుంచి శ్రీ వైకుంఠంలో విరక్తి చెంది భూలోకంలో వచ్చినట్టే మనకి శ్లోకాల్లో కూడా శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం అంటారు. అర్థం ఏంటి గురుజీ? శ్రీ వైకుంఠంలో విరక్తి చెంది స్వామివారు భూలోకంలో భక్తుల రక్షణ కోసం ఆవిర్భవించారని చెప్పి ఈ వెంకటాచల పర్వతాల్లో ఆవిర్భవించారని చెప్పి మనకి ఆ యొక్క శ్లోకం అర్థం. అట్లాగే స్వామివారు భక్తుల రక్షణ కోసం వాళ్ళందరికీ మాట ఇచ్చి పద్మావతి పండినార్థంగా ఈ భూలోకానికి వచ్చి మహావిష్ణువు వైకుంఠాన్ని వదిలి ఈ భూలోకానికి వస్తారు. యజ్ఞఫలం అందించాలని చెప్పి మనకి భృగు మహర్షి ప్రయత్నం చేయడము, వారు వెళ్ళి బ్రహ్మ శివుళ్ళు విష్ణు మహర్షిని పరీక్షించడము, ఆ పరీక్షలో శ్రీవారికే ఈ యొక్క మహావిష్ణువుకే యజ్ఞఫలాన్ని అందించాలని నిర్ణయం చేయడము. ఈ కార్యక్రమాల తర్వాత స్వామివారు భూలోకానికి వచ్చి ఇక్కడ పద్మావతి పండినార్థమై ఈ తిరుమల క్షేత్రంలో పద్మావతి పండిన అయిన తర్వాత స్వామివారి ఇక్కడ అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఆవిర్భవించారన్నది మనకి పురాణాల ద్వారా తెలుసు. మహావిష్ణువే ఇక్కడ ఇప్పుడు వైకుంఠంలో లేరు. మహావిష్ణువు సాక్షాత్తు కలియుగ వైకుంఠమైన ఈ తిరుమల క్షేత్రంలోనే ఉన్నారనేది మనకి పురాణాలు శాస్త్రాలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. ఎప్పటి వరకు స్వామి వైకుంఠంలో కాకుండా ఇక్కడే ఉండిపోతారు అనేది ఎక్కడైనా ఉందా గురుజీ? స్వామివారు ఎప్పుడు ఎన్ని యుగాలైనా ఇక్కడే ఉంటారు. దానికి నిదర్శనంగానే మనకి త్రేతాయుగంలో రాముల వారి అవతారం ఉంది. రాముల వారికి ఆంజనేయ స్వామి వారు అత్యంత సేవకులుగా సేవలు అందిస్తారు. ఆంజనేయ స్వామి తల్లి మనకి ఇక్కడ వచ్చి అంజనాదేవి తపస్సు చేసినట్లుగా, అందుకను ఆంజనేయ స్వామి పుత్రుడిగా లభించినట్టు కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది. ఆంజనేయ స్వామి అందుకే మనకు అంజనాద్రి అనే ఒక పర్వతం కూడా ఉన్నది. ఇక్కడ 7 కొండల్లో అంజనాద్రి అనే ఒక పర్వతం కూడా ఉంది. అట్లాగే విశేషంగా దశరథ మహారాజు కూడా వచ్చి పుష్కరిణిలో స్నానం ఆచరించినట్లు కూడా మనకి పురాణాల్లో తెలుస్తూ ఉంటుంది. అంటే ఆది కలియుగంలో స్వామివారు ఆవిర్భవించిన అన్ని యుగాలలో స్వామివారు ఇక్కడ తిరుమల క్షేత్రంలోనే ఉన్నారని చెప్పి ఎంతో మంది ఋషులంతా కూడా ఆయా యుగాలలో వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందారన్నది కూడా మనకి పురాణాల ద్వారా మనకి ఈ విషయాలన్నీ తెలియపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు స్వామివారు అంటే విశేషంగా ఇక్కడ ఆవిర్భవించడానికి కొన్ని రకాల రీజన్స్ చెప్తూ ఉంటారు. అంటే ఏదో పర్పస్ మీద, అంటే అమ్మవారి కోసమో ఏదో ఒక పర్పస్ భక్తుడి కోసమో ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన వెంటనే స్వామివారు ఇక్కడ ఉండాల్సిన ఒక విధానం ఏర్పడింది, అందుకే ఇక్కడ ఉండిపోయారు. ఇలా కొన్ని విధానాలు వింటూ ఉంటాం. అది ఎంతవరకు వాస్తవం గురుజీ? భక్తుల రక్షణార్థమే స్వామివారు భూలోకంలో ఈ కలియుగంలో ధర్మం 3 పాదాల్లో ఉంటుంది. ఈ కలియుగంలో మానవులకు కూడా జీవిత కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. మిగతా యుగాలలో వాళ్ళకి జీవితకాలం ఎక్కువ, ఇక్కడ జీవితకాలం తక్కువ ఉంటుంది. ధర్మం 3 పాదాల్లో ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో భక్తులందరికీ కూడా స్వామివారిని నమ్ముకున్న వారికి వారి యొక్క కోరికలు తీర్చడానికి, వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించడానికి స్వామివారి ఈ కలియుగాంతం వరకు ఈ భూలోకంలోనే స్వామివారు అర్చావతార శాలిగ్రామ శిలాస్వరూపంగా ఉండాలనుకుంటారు. దానికి ముందుగా గరుత్మంతుల వారికి ఈ విషయాన్ని చెప్తారనమాట. నేను భూలోకంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలి, దానికి తగిన ప్రదేశాన్ని మీరు చూడండి. గరుత్మంతుల వారు ఇక్కడ వరాహస్వామి ఆది వరాహ క్షేత్రంగా ఉండేది. ఈ వరాహ క్షేత్రంలో వరాహస్వామి వారికి పర్మిషన్ తీసుకొని వైకుంఠంలో స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన క్రీడాద్రి పర్వతాలను ఉంటాయి. ఆ పర్వతాలే స్వామివారికి విహరిస్తూ ఉంటారు. ఆ పర్వతాలు స్వామివారి అనుమతితో తీసుకొచ్చి వరాహ స్వామివారి అనుమతితో ఇక్కడ ప్రతిష్ఠించినట్లు ఆ పర్వతాలే మనం ఇప్పుడు చూసుకుంటున్న తిరుమల పర్వతాలు, శేషాచల పర్వతాలు. అంటే ఇక్కడే స్వయంగా ఉన్న పర్వతాలు కాదు, అక్కడ నుంచి వైకుంఠం నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించిన పర్వతాలు. అందువలనే ఈ తిరుమల క్షేత్ర ప్రారంభం నుంచే మీకు దివ్యమైన అనుభూతులు కలుగుతూ ఉంటాయి. మంచి వైబ్రేషన్స్ కూడా అలిపిరి ప్రారంభం నుంచే మనకి ఈ తిరుమల క్షేత్రంలో ఆ యొక్క తరంగాలను కూడా మనం గ్రహించుకోవచ్చు. తెలియని అనుభూతి కూడా కలుగుతూ ఉంటుంది. సాక్షాత్తు వైకుంఠంలో ప్రవేశించిన అనుభూతి కూడా మనకి ఈ యొక్క పర్వతాల మహిమ, స్వామివారి ఇక్కడ ఉండడం, ఈ క్షేత్రం మహిమ, వీటన్నిటి మూలాన భక్తులు ఆ విధంగా ఆస్వాదిస్తూ ఉంటారు. ఇప్పుడు స్వామివారి గురించి మాట్లాడుకోవాలంటే విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఒక అవతారంగా చెప్పుకోవచ్చా, స్వామి యొక్క రూపాలలో ఒక రూపంగా చెప్పుకోవచ్చా, సాక్షాత్తు విష్ణుమూర్తే ఇక్కడ ఇలా వెంకటేశ్వరుడిగా అడుగు పెట్టాడు అనుకోవచ్చా? విష్ణుమూర్తే వెంకటేశ్వర స్వామి వారిగా కలియుగాంతం వరకు భక్తుల రక్షణ కోసం అవతరించారనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అవతారానికి పర్పస్ వచ్చి ఓన్లీ భక్తుల్ని రక్షించడానికే స్వామివారి ఇక్కడ సాక్షాత్తు వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చేసారు. ఇప్పుడు వైకుంఠంలో స్వామివారు లేరు. వైకుంఠం అంతా తిరుమల క్షేత్రము, ఇక్కడే ఉన్నారు. గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, ఋషులంతా కూడా ఈ పర్వతాల్లో అదృశ్య రూపంలో ఉండి స్వామివారిని సదా దర్శించుకుంటూ స్వామివారికి సేవ చేసుకుంటూ ఉంటారన్నది కూడా మనకి పురాణాల్లో చెప్పబడింది. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా
ఆ విధానాలు నేటికి పాటించుకుంటూ వస్తున్నాము. ప్రతిరోజు రాత్రి ఏకాంత సేవ పూర్తయిన తర్వాత దేవాలయం తలుపులు మూసివేసి ఇంటికి వచ్చేసిన తర్వాత సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మదేవులు వారే వచ్చి స్వామివారికి ఆరాధన చేస్తూ ఉంటారు. గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, ఋషులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతుంటారని చెప్పి మనకి ఈనాటికి కూడా ఆ యొక్క తీర్థాన్ని అక్కడ ఉంచడము. అట్లాగే స్వామివారు వైకుంఠం నుంచి ఇక్కడికి వచ్చి పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న తర్వాత కన్యామాసం శ్రవణ నక్షత్రం రోజున ఇక్కడ శిలాస్వరూపంగా ఆవిర్భవించారని చెప్పి ఆ ప్రతీకగానే బ్రహ్మదేవుల వారే ఈ యొక్క స్వామివారికి ఆరాధనలు, బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించారని చెప్పి అందుకే బ్రహ్మోత్సవాలు అని చెప్పి మనం ప్రతి ఏటా అత్యంత వైభవంగా స్వామివారికి 9 రోజుల పాటు పుట్టినరోజు వేడుకలలాగా మనం ఆ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. అంటే బ్రహ్మదేవుడు స్వామి ఆరాధన చేశాడు కాబట్టి బ్రహ్మోత్సవాలు అనే కార్యక్రమం అప్పటి నుంచి మొదలైంది. అంటే స్వామి అవతరించిన వెంటనే ఈ క్రతువు ఆరంభమైందా గురుజీ? బ్రహ్మదేవుల వారే వచ్చి స్వామివారికి ఆరాధన చేశారని చతుర్ముఖ బ్రహ్మగా మనకి విఘనస మహర్షిని సృష్టించారు స్వామివారే. ఆ విఘనస మహర్షి స్వామివారికి ఆరాధన చేస్తూ ఉంటారు. నవబ్రహ్మంలో విఘనస మహర్షి కూడా చతుర్భుజాలతోటి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపంలో నుంచి ఆవిర్భవించి, అంటే ఈ ఋషులందరూ వెళ్ళి స్వామివారిని కలియుగాంతం వరకు మీరు భూలోకంలో ఉండి భక్తులను రక్షించాలని కోరినప్పుడు నాకు వాళ్ళు ఋషుల్ని, దేవతలందరినీ పిలిచి తగిన విధి విధానాలు, పూజా విధానాలు ఇవి ఏర్పాటు చేస్తే నేను ఉంటాను, దానికి తగిన శాస్త్రాన్ని మీరు ఏర్పాటు చేయవలసిందని వాళ్ళందరినీ కోరుతారు. అప్పుడు ఋషులు కానీ దేవతలు కానీ మా వల్ల కాదు, తమరికి సంతృప్తికరంగా సేవలు అందించే విషయంలో దానికి తగిన మార్గాలు నిర్దేశం చేయడంలో మాకు ఆ శక్తి సరిపోదని చెప్పి స్వామివారిని మీరే దీనికి ఒక తరుణోపాయాన్ని ఆలోచించి చెప్పాల్సిందిగా కోరుతారు. అప్పుడు వారి ఆత్మస్వరూపంలో నుంచి శ్రీ విఘనస మహర్షి చతుర్భుజాలతోటి, శంకుచక్రాలతో, చతుర్భుజాలతో స్వామివారిని విఘనస మహర్షిగా ఒక స్వరూపాన్ని ఆవిర్భవింపచేస్తారు. ఆ విఘనస మహర్షి భృగు, అత్రి, కశ్యప, మరీచి మహర్షులు పెట్టుకొని ఈ యొక్క స్వామివారి ఆరాధన విధానాలు, స్వామివారి దేవాలయం ఎట్లా నిర్మాణం చేయాలా, విమానార్చన కల్పము, అట్లాగే ఈ వైఘానసులుగా ఆయన పరంపరకు సంతతికి చెందిన మేమందరం కూడా వైఘానసులుగా స్వామివారి ఆరాధన చేస్తూ ఉంటాము. ఆ విఘనస మహర్షి పరంపరే మేమందరం కూడా ఇక్కడ ఆచరిస్తూ ఆ విఘనస మహర్షి పరంపరగానే మేమందరం చెప్పుకుంటూ స్వామివారిని ఆరాధన చేసుకుంటూ ఉంటాం. మీది ఎన్నో తరం గురువు గారు ఆ మహర్షి పరంపరలో? మహర్షి పరంపర అనాదిగా ఉన్నది. మనకు తెలిసి కలియుగంలో మనకి జ్ఞానం వచ్చి స్వామివారిని గోపీనాథ్ దీక్షితులు అని చెప్పి మా మూల పురుషులు ఇక్కడ స్వామివారి స్వామి పుష్కరిణి దగ్గర ఉన్న వరాహస్వామికి ఆరాధన చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యుగాలన్నీ ప్రళయాలు వచ్చి ఒక్కొక్క యుగం పూర్తి అయిపోతూ ఉంటుంది. మనం ఎన్నో వేల యుగాలకు ముందే ఇక్కడ స్వామివారు ఉన్నారని, ప్రతి యుగంలోనూ ఈ విధంగా స్వామివారు ఈ ప్రళయాలు వచ్చి ఈ భూమండలం అంతా కూడా సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం, తర్వాత యుగం ప్రారంభంలో సృష్టి మొదలవ్వడం, జీవగణాలకి మనుష్య గణాలకి తగిన వాతావరణాన్ని ఏర్పరచడం, ఇవంతా కూడా స్వామివారు వరాహ స్వామివారు అనే స్వరూపంతో చేస్తూ ఉంటారు. ఈ వరాహ స్వామివారు కూడా ఈ భూమండలం అంతా సముద్ర గర్భంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు ముక్కులో నుంచి ఒక చిన్న స్వేద బిందువులాగా ఒక బిందువు వచ్చి ఆ బిందువు ప్రళయాకారంగా వృద్ధి చెంది ఈ సముద్ర గర్భంలో ఉన్న ఈ యొక్క భూమండలాన్ని, భూమాతను తీసుకొచ్చి తిరిగి జీవన విధానానికి ఏర్పాటు చేసిన విధంగా మనకి పునఃసృష్టి జరిగినట్లుగా చేయడం అనేది కూడా మనకి వరాహ అవతారం ప్రాముఖ్యంలో తెలుస్తూ ఉంటుంది. అందువల్ల ఈ భూమండలానికి అధిపతిగా వరాహస్వామి వారిని మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. స్వామివారి పైన ముక్కు పైన హిరణ్యాక్షులు అనే ఒక రాక్షసుని సంహరిస్తారు సముద్ర గర్భంలో. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులు వీళ్ళంతా కూడా స్వామివారికి ఒక శాపం వల్ల శత్రువులుగా కొన్ని యుగాలు మీరు మాకు ఉంటారా, మిత్రులుగా కొన్ని యుగాలు ఉంటారంటే శత్రువులుగానే తక్కువ యుగంలో మీకు మళ్ళా ద్వారపాలకులుగా మేము వచ్చేస్తామని చెప్పడము. కానీ ఎవరైనా భక్తుడిగా ఉండాలనుకుంటారు కానీ వారెందుకని వరం అలా కోరుకొని ఉంటారు గురుజీ? అంటే వాళ్ళకి ఇన్ని యుగాల పాటు మీరు శత్రువుగా ఉంటే కొద్ది సమయం, తక్కువ సమయంలో మీరు తిరిగి నా యొక్క వైకుంఠంలో ప్రవేశించవచ్చు. మిత్రులుగా ఉన్నారంటే ఎక్కువ కాలము మిత్రత్వంగానే ఉండాల్సి ఉంటుంది కానీ వైకుంఠంలో ప్రవేశం ఉండదనేది అప్పుడు వారి మధ్య ఒడంబడిక. దాన్ని వారు ద్వారపాలకులు లేదు, మేము శత్రువుగా ఉండైనా తిరిగి మేము అంతకాలం భరించలేము మిమ్మల్ని వదిలి, కాబట్టి త్వరగా మీ వైకుంఠంలో వచ్చి ద్వారపాలకులుగా మేము ఉంటామని చెప్పి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుల రూపంలో వాళ్ళందరూ కూడా అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటారు. వారిని స్వామివారు ఆ యొక్క హిరణ్యాక్షుడిగా చంపేటప్పుడు వరాహ స్వరూపంలో వచ్చి చంపుతారు. హిరణ్యకశిపుల్ని కృతయుగంలో నరసింహస్వామి రూపంలో వచ్చి
వారిని సంహరిస్తారు. ఈ విధంగా మనకు పురాణాల్లో చెప్పబడింది. మరి అంతటి వాళ్ళ వరం ప్రకారమే వాళ్ళు అంటే స్వామికే విరుద్ధంగా ఒక వరం కోరుకొని అలా వాళ్ళు స్వామివారి చేతిలోనే ఇంకొక అవతారంలో వధించబడ్డారు. మరి వాళ్ళ కడుపులోనే మళ్ళీ అంటే ప్రహ్లాదుడు విష్ణుకి అమితమైన భక్తుడిగా పుట్టడం కూడా అదేమైనా రీజనా? అదే వాళ్ళ సంహారానికి ఒక మార్గం కావాలి కాబట్టి మనకి హిరణ్యకశిపులు వారు విష్ణువుని ద్వేషిస్తూ ఉంటారు కాబట్టి తానే భగవంతుడు అనే కోరికల వల్ల బ్రహ్మదేవుడి దగ్గర తపస్సు చేసి ఈ యొక్క మరణం అనేది లేకుండా అందరికీ అధిపతి తానే దేవతలు నేనే దేవుడు అనే వరాన్ని వాళ్ళు పొంది ఉంటారు కాబట్టి వారి కడుపులోనే వాళ్ళకి ప్రహ్లాదుడి రూపంలో జన్మించడము, ఆ ప్రహ్లాదుడు విష్ణు భక్తితో ఉండడము, తర్వాత హిరణ్యకశిపుల వారికి కోపం రావడము, వారిని నానా విధాలుగా ప్రహ్లాదుడిని హింసించడము, ఆ సమయంలో స్వామివారు సదా ప్రహ్లాదుడిని కాపాడుకుంటూ రావడము, చివరిగా ఆయన్ని సంహరించాలంటే ఈ భూమండలం మీద కానీ ఆకాశంలో కానీ సముద్రంలో కానీ నేలలో కానీ ఇట్లా మృత్యువు లేకుండా కోరికలు కోరి ఉంటారు. అందుకనే స్వామివారు ఆయన తొడలపైన కూర్చోపెట్టుకొని మానవ రూపంలో కానీ వేరే రూపంలో కానీ చావుకు ఉండకూడదు, దేవతల రూపంలో కానీ ఆ కోరికలన్నిటి మీదట స్వామివారు నరనారసింహ రూపంలో వచ్చి ఈ యొక్క హిరణ్యాక్షుడిని సంహరించి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుడికి ముక్తిని ప్రసాదిస్తారు. అంటే ప్రతిదీ ఏం జరిగినా కూడా అది దాని వెనకాల ఒక ఆంతర్యంతో స్వామి సృష్టించిన విధానం ఇదంతా కూడా. ఓకే, మీరు అన్నట్టుగా ఇందాక ఒక మాట అన్నారు, అంటే కలియుగంలో స్వామి నామస్మరణే చాలు, ముందటి యుగాలలాగా హోమాలు యాగాలు యజ్ఞాలు అవసరం లేదు. అంటే కలో వెంకట నాయక అంటూ ఉంటారు, దానికి అర్థం అదేనా? దాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి ప్రథమ దేవత, కలో వెంకట నాయక. అట్లాగే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ఈ వెంకటాచల పర్వతాలు అంత పవిత్రమైన ప్రదేశం లేదు, ఈ వెంకటేశ్వర స్వామి వారి మించిన దైవం లేదనేది మనకి పురాణాల్లో కూడా చెప్పబడింది. అదే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించన, ఈ బ్రహ్మాండంలో ఇంతకు మించిన సంస్థానం లేదు. వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. ముందు కానీ తర్వాత కానీ ఇంతటి మహిమాన్వితమైన దేవతామూర్తులు, అంత సమానమైన దేవతలు ఎవరు లేరన్నది కూడా మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంటుంది. అందువల్లే స్వామివారిని గోవిందనామ స్మరణ చేతనే ఆయనని శరణాగతి పొందిన వారికి సమస్తమైన కోరికలను తీర్చడం. భక్తులందరూ కూడా గతంలో చాలా పరిమిత సంఖ్యలో వచ్చేవాళ్ళు, జీవితకాలంలో ఒక్కసారి వచ్చి స్వామిని దర్శించుకుంటేనే వాళ్ళ జీవితం ధన్యమైపోయిందని భావించే పరిస్థితులు ఉండేవి. తర్వాత ఈ సౌకర్యాలు పెరగడము, స్వామివారి అనుగ్రహం చేత వాళ్ళందరూ తిరిగి తిరుమల క్షేత్రాన్ని సందర్శించడము, వారి కోరికలన్నీ కూడా పరిపూర్ణంగా తీర్చుకోవడం, సంపూర్ణమైన ఆనందంతో తిరిగి వారి గ్రామాలకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఆ స్వామివారి అనుగ్రహము ప్రతి భక్తుడికి స్వీయ అనుభవాలు ఎన్నో విధాలుగా అనుభవించి ఉంటారు. అందుకే తిరిగి స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే తిరిగి వస్తున్నప్పటికీ అసలు ఫస్ట్ మొదటగా అడుగు పెట్టాలన్నా కూడా స్వామి ఆయన పిలుచుకుంది, అసలు ఈ క్షేత్ర ప్రాంగణంలో కూడా అడుగు పెట్టడానికే వీల్లేదు, ఆయన పిలుచుకుంటాడు భక్తులను అలా అంటారు. అది వాస్తవమే అంటారా? అంతే అండి. స్వామివారి అనుగ్రహం లేదే మనకు స్వామి దర్శనం లభించదు. మనం కోరుకుంటే ఆయన దర్శనం రాదు. స్వామివారు అనుగ్రహిస్తేనే మనకి దర్శనం వస్తుంది. అనుగ్రహం రావాలంటే మనం సదా ఆయన్ని నమ్మి శరణాగతి పొంది నువ్వే దిక్కు స్వామి అని మనం బయలుదేరితే తప్పకుండా స్వామివారు వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలంతా కూడా దర్శకి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందే మార్గాలన్నీ కూడా స్వామివారే సూచిస్తారు. ఓకే గురుగారు, ఇప్పుడు క్షేత్రం అనగానే అంటే ఒక ద్వారం నుంచి వచ్చే అంత చిన్న క్షేత్రం అయితే ఏం కాదు. సాక్షాత్తు స్వామివారు 7 కొండల పైన కొలువై ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క మహిమ గురించి, విశిష్టత గురించి క్లుప్తంగా. అదే తిరుమల క్షేత్రం అంత క్షేత్రము ప్రపంచంలో లేదు. ఇంతటి స్వామి ప్రపంచంలో మరెవరూ సాటి రారు. అందుకనే ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి వాళ్ళల్లో ఉండే సమస్తమైన దోషాలు తొలగిపోవడము. ఈ తిరుమల క్షేత్రంలో మొట్టమొదటిసారిగా కూడా ఈ క్రమం ఎట్లా చెప్పబడి ఉందంటే, ఈ వరాహస్వామివారు స్వామివారికి స్థలం ఇస్తారు. ఇచ్చినప్పుడు స్వామివారు అక్కడ ఉత్తర నైరుతి భాగంలో, దక్షిణ నైరుతి భాగంలో స్వామివారు ఆవిర్భవించి ఉంటారు. అయితే గోపీనాథ్ దీక్షల వారికి వరాహస్వామి చెప్తారు, ఈ కలియుగాంతంలో, ఈ కలియుగ ప్రారంభంలో స్వామివారు అక్కడ ఉన్నారన్న సంగతి మనకు తెలియదు కదా. అప్పుడు ఆయనకి మన గోపీనాథ్ దీక్షితుల వారు, మా మూల పురుషులకి, ఈ వరహస్వామి వారి దక్షిణ నైరుతిలో చింత చెట్టు కింద వాల్మీకం అంటే పాము పుట్ట కింద స్వామివారు శిలాస్వరూపం ఉన్నది. అర్చావతార స్వరూపంగా స్వామివారి శిలాస్వరూపమైన స్వరూపం అక్కడ ఉంది. మీరు ప్రతిష్ఠించి ఆగమన ప్రకారంగా ఆరాధనలు చేయవలసిందని ఆజ్ఞాపిస్తారు. తర్వాత గోపీనాథ్ దీక్షితుల వాళ్ళు రంగదాసుడు అనే భక్తుని ద్వారా వెళ్ళి
అక్కడ స్వామివారిని తీసుకొని ప్రతిష్ఠించి ఫస్ట్ దారోష్ణమైన గోక్షీరంతో స్వామివారికి అభిషేకం గావించి ఆగమోక్తంగా ప్రతిష్ఠ జరుగుతుంది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా వైఖానస భగవత్ శాస్త్రం ప్రకారమే స్వామివారికి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ వరాహ స్వామివారికి ఇక్కడ స్థలం ఇచ్చేక ముందు ఒక ఒడంబడిక ఏర్పాటు చేసుకుంటారు. ఏంటి గురువుగారు? ముందుగా వరాహ స్వామివారికే దర్శనం చేసుకోవాలి. వరాహస్వామిలో పుష్కరిణిలో స్నానం ఆచరించడం, తర్వాత వరాహస్వామివారి దర్శనం చేసుకోవడం, తర్వాతనే శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుంటే యాత్ర పరిపూర్ణ ఫలితం వస్తుందని చెప్పి పురాణాల్లో చెప్పబడి ఉంది. ఆ యొక్క సాంప్రదాయం ప్రకారం నేటికి కూడా ముందుగా శ్రీ వరాహస్వామి వారికే పూజలు ప్రారంభమవుతాయి. ముందుగా నైవేద్యం కూడా వరాహస్వామి వారికి నైవేద్యం అయిన తర్వాతనే స్వామివారికి నైవేద్యం జరపబడుతూ ఉంటుంది. ఈ మహిమాన్వితమైన క్షేత్రంలో భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క దివ్యమంగళ శక్తిని, స్వామివారి యొక్క స్వరూపాన్ని దర్శించుకొని క్షణకాలం దర్శించుకుంటారు. మళ్ళీ స్వరూపం అనేది గుర్తుండదు. మళ్ళీ వెనక్కి తిరిగి స్వామివారిని దర్శించుకోవాలనే ఒక అనుభూతి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటారు గురువుగారు అలా? అంటే ఆ సాక్షాత్తు శాలిగ్రామ శిలా స్వరూపము అతీతమైన శక్తి కల స్వరూపం కాబట్టి అది మనకి మనసులో నిలబడదు ఆ స్వరూపం. మళ్ళీ ఇంకొకటి కూడా గురువుగారు, అంటే అందరూ చెప్తూనే ఉంటారు అక్కడ పురోహితులు ప్రతి ఒక్కరూ, సెక్యూరిటీ వాళ్ళు, సిబ్బంది ఎవరైనా ఉన్నా కూడా కళ్ళు మూసుకొని అస్సలు స్వామిని మీరు దర్శించుకోవద్దు, కళ్ళు తెరిచి చూడండి అని. అయినా కూడా తెలియకుండానే రాగానే కళ్ళు మూసుకొని నమస్కారం చేస్తూ ఉంటాము. వచ్చే దగ్గర నుంచి అక్కడ స్వామి ముందుకు వచ్చే వరకు ఎన్నెన్నో కోరికలు అనుకుంటూ వస్తాము మనసులో. అక్కడికి వచ్చేసరికి అసలు ఏమీ గుర్తుండవు, అన్నీ మర్చిపోతాము. ఎందుకంటారు అలా? అంటే తెలియకుండానే స్వామివారిని మనసులో నిలుపుకోవాలని చెప్పి వాళ్ళు కళ్ళు మూసుకోవడం అనేది వాళ్ళకి తెలియకుండానే జరుగుతుంది. కానీ మనం స్వామివారిని ఆపాదమస్తకం పాదాల నుంచి శిరస్సు వరకు దర్శనం చేసుకోవాలన్నది మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పవచ్చు. పాదాది మూర్ధ పర్యంతమని మనకి పాదాల నుంచి స్వామివారిని దర్శన క్రమం కూడా ఆ విధంగా తెలియపరుచున్నది. భక్తులందరూ కూడా ఆ క్షణకాలంలో స్వామివారిని దర్శించుకున్న దాంట్లో ఈ యొక్క ఏమేమి కోరుకోవాలనుకున్నారో కూడా అన్నీ మర్చిపోతారు. అయితే వారు కోరుకోకపోయినా వారికి ఏం కావాలో స్వామివారు తప్పకుండా వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువగానే ప్రసాదిస్తారు. చాలామందికి అది స్వీయ అనుభవం ఉంటుంది. మనం 100 రూపాయల లాభం కోరుకుంటే స్వామివారు 1000 రూపాయల లాభం, 1,00,000 రూపాయల లాభం ఇవ్వదలుచుకుంటారు. కాబట్టి ఆ విధంగా స్వామివారి అనుగ్రహం ఇంతమంది లక్షల మంది భక్తులు కూడా స్వీయంగా అనుభవాలు అయ్యి వాళ్ళు తిరిగి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామివారు అట్లా దర్శనం చేసుకొని పక్కకు రాగానే మళ్ళీ తిరిగి చూడాలనిపిస్తుంది. అది ఆ స్వామివారి యొక్క శక్తి. ఆలయంలో ఉండే ఆ తరంగాలంతా కూడా దివ్యమైన శక్తి తరంగాలన్నీ ఉంటాయి. అవును. ఇప్పుడు అంటే తిరుమల క్షేత్రానికి రావాలి అని అంటే ఎన్నెన్నో వ్యయ ప్రయాసలతో, ఎన్నో కష్టాలతో, ఎంతెంతో సేపు క్యూ లైన్లలో ఉండి ఇబ్బంది పడి చాలా అంటే విసిగిపోతూ ఉంటారు కొంతమంది. అవన్నీ స్వామివారికి ముందు గర్భగుళ్ళ ముందరకు వచ్చేసరికి అన్నీ మర్చిపోతారు. ఎందుకు అంటే ఆయన ముగ్ధ మనోహరమైన రూపం చూసి అట్లా అందరూ కూడా నిలబడిపోతారు ఒక క్షణం అని చెప్పొచ్చు. ఒక్కసారి ఆయన రూపం గురించి మనం మాట్లాడుకుందాం విశేషంగా. అంటే స్వామి శంఖ చక్రాలతో ఎంత అందంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో, ఒక్కొక్క రకమైన ఆభరణంతో కనువిందు చేస్తూ ఉంటారు భక్తులందరినీ కూడా. వాటి గురించి ఏ రోజున ఎటువంటి అలంకారాలు ఉంటాయి, ఏంటి వాటి గురించి? స్వామివారు ఈ భూలోకంలో సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి పద్మావతి దేవిని పెళ్లి చేసుకున్న తర్వాత మహావిష్ణువే శిలాస్వరూపం అయిపోయారు. అయినప్పుడు స్వామివారి దోవతి కట్టుకొని ఉంటారు. ఆ దోవతి అట్లాగా మనకి ఇప్పుడు శిలాస్వరూపంలో దర్శించుకోవచ్చు. వేళ్ళన్నిటికీ ఉంగరాలు ఉంటాయి. 10 వేళ్ళకి ఉంగరాలు వేసుకొని ఉంటారు స్వామివారు. ఆ ఉంగరాలతో పాటే శిలాస్వరూపం అయ్యారు కాబట్టి ఆ ఉంగరాలు కూడా మనం స్వామివారి యొక్క శిలాస్వరూపంలో దర్శించుకోవచ్చు. అట్లాగే కాలికి మెట్టెలు, అందెలు, పాగడాలు. స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు వ్యూహలక్ష్మి రూపంగా సూక్ష్మ స్వరూపంలో వేంచేసి ఉంటారు. అందువల్లనే మనకి స్వామికి ఇక్కడ అభిషేకం శుక్రవారం నాడు చేయడం జరుగుతుంది. అమ్మవారు ఉండటం వల్ల అమ్మవారి ప్రాధాన్యత తీసుకొని శుక్రవారం నాడు అభిషేకం చేయడం జరుగుతుంది. శుక్రవారం నాడు మూలవర్ల అభిషేకంతో పాటు వక్షస్థలంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారికి కూడా విశేషంగా పసుపు జలంతో అభిషేకం జరుగుతుంది. అట్లాగే స్వామివారి కిరీటాన్ని ధరించే శిలాస్వరూపం అయ్యారు కాబట్టి కిరీటంతో పాటే స్వామివారు మనకి ఆ స్వరూపాన్ని మనం శాలిగ్రామ శిలాస్వరూపంగా దర్శించుకోవచ్చు. యజ్ఞోపవీతం ఉంటుంది, నాగాభరణ ఆభరణాలు ఉంటాయి, దశావతార వడ్డాణాలు, ఇవన్నీ కూడా స్వామివారి ఆభరణాలతోటే మనం శిలాస్వరూపంలో దర్శించుకోవచ్చు. అవన్నీ మనకు తెలియాలని చెప్పి మనకి రాజులు ఈ భక్తులందరూ ఆభరణాలు చేయిస్తే ఆభరణాలని మనం బంగారు స్వర్ణాభరణాలుగా స్వామివారికి అలంకరణ చేస్తాం. అంటే సాక్షాత్తు ఇప్పుడు ఒక మానవ రూపంలో అంతా అలంకరించుకొని స్వామి మన ముందు ఉంటే ఎలా ఉన్నారో ఆ రకంగా స్వామివారు విగ్రహ రూపంలోకి మారిపోయారు కాబట్టి అదే విధమైన అలంకరణలు నిత్యము చేస్తూ ఉంటారు. మనం కావాలంటే ఆ యొక్క స్వరూపాన్ని ఒక శుక్రవారం నాడు మాత్రమే అభిషేకం సేవ దొరికిన వాళ్ళకి మాత్రమే స్వామివారి
ఆభరణాలు కానీ వస్త్రాలు కానీ ఏమీ లేకుండా శాలిగ్రామ శిలా స్వరూపాన్ని మనం శుక్రవారం రోజు మాత్రమే. కానీ చాలా మంది భక్తులు గురువారం రోజు స్వామి ఆభరణాలతో ఉండరు, ఆ రోజే నిజరూప అయితే ఆ రోజు దోవతి ఉత్తరీయం వేసుకొని ఉంటారు స్వామివారు. కాబట్టి స్వామివారి యొక్క సహజ స్వరూపాన్ని మనము ఈ దోవతి ఉత్తరీయం కప్పబడి ఉంటుంది కాబట్టి ఆ రోజు కంటే శుక్రవారం నాడు పూర్తిగా అవి కూడా తీసేసి స్వామివారికి ఒక కౌపీనం మాత్రమే పెట్టి అభిషేకం చేస్తాము. ఆ రోజు ఇంకా సంపూర్ణంగా స్వామివారి యొక్క దోవతి, ఆ దోవతి కట్టిన విధానంలో ఉండే మడతలు ఇవన్నీ కూడా శిలా స్వరూపంలో మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు స్వామివారి విగ్రహానికి సంబంధించి కూడా భక్తులలో అంటే ఎవరు చూశారు, ఎవరు విన్నారు, ఎవరు చెప్పారో మరి వాళ్ళు ఊహించుకున్నారో తెలియదు కానీ చాలా చాలా సందేహాలు. మరి అవి నిజాలా లేదంటే మూఢనమ్మకాల, వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారా, అసలు వాస్తవం ఏంటనేది తెలియదు గురుగారు. స్వామివారి వెనకాల ప్రాంతం ఎప్పుడు కూడా తడిగానే ఉంటుంది అని చెప్పి, స్వామివారి వెనకాల వెంట్రుకలు ఉంటాయి అని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ ఎంతవరకు వాస్తవాలు? స్వామివారి వెనకాల వెంట్రుకలు ఉండడం అయితే అవాస్తవమే. అది ఏదో తెలియకుండా వారు ప్రచారం చేసుకుంటూ ఉంటారు. స్వామివారి వెంట్రుకలన్నీ కూడా శిలాస్వరూపంలో కలిసిపోయి ఉంటాయి. భుజాల వరకు కేశాలు ఉంటాయి స్వామివారికి, అయితే అది శిలాస్వరూపంలోకి మారిపోయి ఉంటుంది. మనకి మానవుడికి ఉన్నట్టు సహజమైన వెంట్రుకలు అక్కడ ఉండవు కాబట్టి శిలాస్వరూపంలో వెంట్రుకలు అనేది మారిపోయి ఉంటుంది. స్వామివారికి వెనకాల తడి ఉండడము, వెనకాల పూలు వేస్తే అది ఎక్కడో పోయి తేలుతుందంటాము, ఇవన్నీ కూడా వారు ఏదో కొంచెం ప్రచారంలో చేస్తూ ఉంటారు. వాళ్ళకి అనుభూతి అట్లా అనిపించి చేయడమే కానీ వాస్తవానికి అట్లేమీ ఉండదు. స్వామివారి వెనకాలంతా మేము ఉండి వెనకాల నుంచే స్వామివారికి ఆభరణాలు ముడివేయడము, ఈ అభిషేకం చేసేటప్పుడు స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా మనం పరిమళ ద్రవ్యాలతోటి మర్దనం చేయడము, తర్వాత ఈ తైల లేపనం, పురుగు తైలం లేపనం చేయడము, ఈ కార్యక్రమం స్వామి మొహానికి మాత్రమేనా మొత్తం బాగా శరీరం అంతా కూడా శుక్రవారం నాడు చేస్తాము. ప్రతిరోజు మొహానికి మాత్రమే ఈ పునుగు తైలం లేపనం చేయడం జరుగుతుంది. ఎందుకని గురువుగారు విశేషంగా ఈ తైలం రాయడం? వర్చస్సు, తేజస్సు బాగా భక్తులకు దర్శనం కోసం అని అనాది నుంచి ఆ పద్ధతిని మనం అవలంబిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈరోజు కూడా మనం స్వామివారికి పునుగు తైలం లేపనం చేయడం అనే కార్యక్రమం సుప్రభాత సేవలో చేస్తాము. స్వామివారిని దర్శించుకునేటప్పుడు స్వామి ఎటు సైడ్ నుంచి నించొని చూస్తున్నా కూడా నా సైడే చూస్తున్నాడు, స్వామి నన్ను చూసి నవ్వుతున్నాడు, ఎంత చక్కటి ఆ నవ్వు కదా అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కళ్ళు అదే భావన కలుగుతుంది. నిజంగా స్వామి నవ్వుతారా, ఆ విగ్రహం ఆ ముఖమే అలా అనిపిస్తుందా? ఎప్పుడు స్వామి నవ్వు ముఖం ప్రసన్న వదనంతోనే ఉంటారు. భక్తులకు కూడా వారికి ఆ విధంగానే దర్శనం ఇస్తారు. మనకి స్వామివారు కూడా మనకు ఆగమ శాస్త్రాల్లో చెప్పినట్లు పొద్దున బాల్యంలో ఉంటారు, బాల్యంలో, మధ్యాహ్నం నడి వయసులో ఉంటారు, సాయంకాలం పెద్దవారిగా ఉంటారు. ఆ మూడు స్వరూపాల్లో మనకి స్వామివారు కనిపిస్తారు. అనుభూతి మేము వెళ్తూ ఉంటాం కాబట్టి మాకు అనుభూతి తెలుస్తుంది. పొద్దున బాల్యంలో ఉన్నట్టు స్వామివారు చక్కగా ఉంటారు, మధ్యాహ్నం యవ్వనంలో ఉన్నట్టు బాగా తేజవంతంగా ఉంటుంది, రాత్రిపూట కూడా పెద్దవారు మన తాతగారు, తండ్రి గారు, ముత్తాతలను చూసినట్లుగా మాకు ఆ అనుభూతి కూడా ఉంటుంది. భక్తులందరికీ కూడా స్వామివారు ఎప్పుడు ప్రసన్న వదనంతో దర్శనమిస్తారు. అవును. ఇప్పుడు స్వామివారిని అంటే తరచుగా మీరు ఆయనకంతా సేవలు చేస్తుంటారు, అలంకరణలు అన్నీ చేస్తుంటారు. స్వామివారి విగ్రహాన్ని, ఆ రూపాన్ని తాకినప్పుడు మానవ శరీరాన్ని తాకినట్టుగానే స్పర్శ తెలుస్తుంది అని అంటూ ఉంటారు చాలామంది. అది మీకు ఎప్పుడైనా? దివ్యమైన శక్తివంతమైన మామూలు శివరా స్వరూపాలకి ఈ స్వరూపానికి ఒక తేడా అయితే మనకు తెలుస్తుంది. ఒక శక్తి తరంగాలంతా కూడా ఆ స్వామి యొక్క శిలాస్వరూపంలో ఉంటుంది. శాలిగ్రామ శిలాస్వరూపం, సాక్షాత్తు మహావిష్ణువే ఈ స్వరూపాన్ని పొంది ఉంటారు కాబట్టి ఆ దివ్యమైన శక్తి ఆ శిలాస్వరూపంలో ఉంటుంది. మనకు ఆ తేడా మామూలుగా వేరే దేవాలయాల్లో స్వామిని స్పృశించినప్పుడు, ఇక్కడ స్వామివారిని స్పృశించినప్పుడు ఆ యొక్క ప్రత్యేకమైన శక్తి ఇక్కడ మనకి కొంచెం అనుభూతి కలుగుతుంది. నేను ఇలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోవద్దు గురుగారు, ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. అంటే చాలామందిలో ఈ సందేహం ఉంది, స్వామి నిజంగా అంటే ఒక మనుషుల పరంగా తీసుకుంటే ఒక అంటే ఆడవారి రూపంలో ఉన్నారా, మగవారి రూపంలో ఉన్నారా? అలంకరణ పైన చూస్తే చీర కట్టులాగా అనిపిస్తుంటుంది. అసలు నిజంగా ఇక్కడ ఉన్నది వెంకటేశ్వరుడేనా లేదంటే వేరే రూపంలో అమ్మవారి రూపంలో ఏమైనా ఉన్నారా అని చాలామందిలో సందేహము. దాని గురించి ఒక చిన్న, కొంతమందికి గతంలో సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి, ఈ శక్తి స్వరూపం అని చెప్పి కూడా కొంచెం అపోహలు ఉండేవి. కానీ స్వామివారు సాక్షాత్తు మహావిష్ణువే. శ్రీవత్సవం అంటే మా స్వామివారి వక్షస్థలంలో మహాలక్ష్మి అమ్మవారు వేంచేసి ఉన్నారు. ఇతర స్త్రీ స్వరూపం అయితే మహాలక్ష్మి అమ్మవారు ఉండడానికి అక్కడ అవకాశం ఉండదు. పురుష స్వరూపం కాబట్టి మహాలక్ష్మి అమ్మవారు స్వామివారి వక్షస్థలంలో కొలువై ఉన్నారు. దానికి ప్రత్యేకంగానే మనం శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని ప్రత్యేకంగా కూడా దర్శించుకోవచ్చు. కాబట్టి స్వామివారి పురుష స్వరూపమే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క
స్వరూపమే ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. దాంట్లో ఎటువంటి సందేహాలు లేవు. కొంతమంది ఏదో తెలియకుండా దాన్ని ఆ విధంగా సుబ్రహ్మణ్య స్వామి అని చెప్పి, సుబ్రహ్మణ్య స్వామి అయితే వక్షస్థలంలో అమ్మవారు ఉండరు. ఉండరు. స్వామివారి వక్షస్థలంలో అమ్మవారు ఉన్నారంటేనే మహాలక్ష్మి స్వరూపం ఉందంటేనే విష్ణు మహామూర్తి. మీరు ఇంతకు ముందే చెప్పారు అంటే కింద పంచ యజ్ఞోపవీతంతో స్వామివారు ఉంటారు అని చెప్పి, పైన అంటే అమ్మవారు ఉన్నారు కాబట్టి చీర కడతారా పైన స్వామికి, కొంగులాగా ఏమైనా వేస్తారా? లేదు, అది ఉత్తరీయం ధోవతి ఉత్తరీయం కింద మనం అలంకరణ జరుగుతుంది. ఆహా. కిందంతా కూడా వస్త్రం ధోవతిలాగా కడతాము. తర్వాత పైన ఉత్తరీయం అనేది మనం వేసుకుని ఉంటాము. అవును. ఆ ఉత్తరీయం కూడా మనం స్వామివారికి అలంకరణ చేస్తాం. వక్షస్థలంలో గురువారం నాడు మనకి ఆభరణాలన్నీ తీసేస్తాం కాబట్టి వ్యూహలక్ష్మి అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. మామూలు ఆభరణాలన్నీ స్వామివారికి సమర్పించబడి ఉన్నప్పుడు అమ్మవారికి ఒక బంగారు ప్రతిమ రూపంలో మనము వక్షస్థలంలో ఒకవైపు మహాలక్ష్మి అమ్మవారు, మరోవైపు పద్మావతి అమ్మవారిని కూడా మనం ఆ యొక్క ప్రతిమల్ని మనం అలంకరణలో పెడతారు. నగలన్నీ వేసినప్పుడు అమ్మవారిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఇప్పుడు స్వామివారికి అంటే రూపము ఇవన్నీ మాట్లాడుకున్నాం, బాగుంది. గర్భగుడి విషయానికి వస్తే కనుక ఒకవైపున అంటే స్వామివారికి ఇంతకు ముందట ఎప్పుడో ఏదో తగిలింది గుణపము అని చెప్పి, ఆ దెబ్బ తగిలిన ఆ గుణపం ఏదైతే ఉందో అది గర్భగుడిలోనే స్వామివారికి ఎడమ వైపున ఉంది అని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. అండ్ గర్భగుడిలో ఉన్న దీపాలు కూడా అఖండంగా కొన్ని యుగాల నుంచి వెలుగుతూనే ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటారు. అవన్నీ ఎంతవరకు వాస్తవాలు గురుగారు? అంటే అవన్నీ ఏదో మరి వాళ్ళు చెప్పేవాళ్ళు ఎందుకు, కానీ అట్లాంటివి ఏమి ఉండవు మన ఆలయంలో. ఏం లేదు. స్వామివారి గర్భాలయంలో దీపాలు ఉంటాయి కానీ కొన్ని యుగాలని కాదు. మనం ఎప్పుడు మళ్ళా ఈ కోయిలాల్లో తిరుమంజనం అప్పుడు ఆ దీపాలన్నీ బయట తీసుకొస్తాము. దాన్నంతా బాగా శుద్ధి చేసి మళ్ళీ తిరిగి లోపల పెడతాము. సంవత్సరానికి 4 పర్యాయాలు ఈ కోయిలాల్లో తిరుమంజనం అని చెప్పి ఆలయం అంతా శుద్ధి చేసే కార్యక్రమం ఉంటుంది. అట్లాంటప్పుడు ఆ దీపాలన్నీ అఖండాలు తీసుకొచ్చి బయట పెట్టి ఆ వెండి దీపాలన్నీ కూడా మనం శుద్ధి చేయడం జరుగుతుంటుంది. అట్లా కార్యక్రమాలన్నీ ఉంటాయి కాబట్టి కొన్ని యుగాల నుంచి ఉంటున్నది అట్లాగే అనేది మరి ఏదో మరి అది కొంచెం ఒక అపోహ మాత్రమే అనుకోవచ్చు. మరి గుణపం సంగతి ఏంటి గురువుగారు? గుణపం అనంతాల వారి తోటలో స్వామివారికి గుణపం దెబ్బ తగిలిందని చెప్పి మనకి ఇక్కడ స్థల పురాణంలో అట్లా చెప్పబడి ఉంది. దాని ప్రతీకగానే మనకి మహద్వారం పైన ఆ గుణపం ఉంటుంది, ఏలాడుతూ ఉంటుంది పైన. అది తగిలిందని చెప్పి అందుకనే మనం ఈ తెల్లగా గెడ్డం పట్టు పెడతామనేది ఇక్కడ ఒక పురాణంలో చెప్పబడి ఆ విధంగా ఆ విధానాన్ని అనుసరించి నేటి కూడా ఆ గెడ్డం పట్టు అనేది మనం అక్కడ పచ్చకర్పూరంతో. అంటే అది పచ్చకర్పూరమే ఎందుకని గురువుగారు? స్వామివారికి పరిమళ భరితమైన ద్రవ్యం అది ఒకటే కాబట్టి ఆ పచ్చకర్పూరం తెల్లగా ఉంటుంది. మిగతా గతంలో చందనంతో పెట్టేవాళ్ళు ఒకప్పట్లో స్వామివారికి. చందనంతో పెట్టినప్పుడు అది అంతగా కనిపించేది కాదని చెప్పి తర్వాత పచ్చకర్పూరంతో స్వామివారికి తెల్లగా నామాన్ని అలంకరించడం జరుగుతుంది. మహాద్వారం అంటే గర్భగుడి ముందర ఉండే మొదట ప్రారంభంలో ప్రవేశించేసే మొదటి గోపురమే మహాద్వారం అంటారు. తర్వాత వెండి వాకిలి ఉంటుంది, తర్వాత గర్భాలయం లోపల స్వామివారి దగ్గరికి వెళ్తాం. ఓకే. ఇప్పుడు స్వామివారికి ఫేస్ చూడగానే మనకు స్వామివారి కళ్ళు కూడా క్లోజ్ చేయబడి ఉంటుంది పచ్చకర్పూర నామంతో. ఎందుకని అంటే పచ్చకర్పూర నామమే విశేషము? మరి నామం పెట్టొచ్చు, పై వరకైనా పెట్టొచ్చు, కళ్ళుతో మూసేసి మరి ఎందుకు పెట్టాలి? అలా ఏదైనా ఉందా, ముందు నుంచి చెప్పబడి ఉందా? కళ్ళు మూసివేయడానికి గతంలో ఈ వడగల తెంగలి అనే ఒక భేదాభిప్రాయాలు నామంలో వచ్చినప్పుడు ఈ ప్రీవీ కౌన్సిల్లో నార్త్ ఆర్కాట్ పరిపాలనలో ఉండేది అప్పట్లో దేవాలయం. అప్పట్లో నామము యూ టైప్ పెట్టాలా వై టైప్ పెట్టాలా అని ఈ యొక్క సందిగ్ధంలోది వాళ్ళిద్దరి మధ్య గొడవలు వచ్చి దాన్ని లండన్ ప్రీవీ కౌన్సిల్ ఆ కోర్టులో వేసి అక్కడ యూ వద్దు వై వద్దు చదరంగా పెట్టండి అని వాళ్ళు ఒక కోర్టు డైరెక్షన్ ఇవ్వడము. ఆ ప్రకారము స్వామివారికి ఇప్పుడు ఆ సైజులో మనం పెడితే వాళ్ళొక సైజు కూడా నిర్ధారణ చేయడం జరిగింది. ఆ సైజులో మనం స్వామివారికి నామం అలంకారం చేయడంతో కళ్ళు మూత వేయబడుతూ ఉంటాయి. అయితే గురువారం నాడు నేత్ర దర్శనంగా మనము శుక్రవారం అభిషేకం ఏర్పాట్లో భాగంగా నేత్రాలు కనిపించే విధంగా ఆ నామాన్ని చిన్న చేయటం అనేది కూడా మన తిరుమల ఆలయంలో దర్శించుకోవచ్చు. ఆ కోర్టు యొక్క ఆదేశానుసారం ఆ విధంగా చేయవలసి వచ్చింది, కానీ దానికి ప్రత్యేకమైన కారణాలంటూ ఏమీ మనకు పురాణాల్లో ఎక్కడ చెప్పబడలేదు. ఇప్పుడు ఈ 3 నామాలే ఎందుకని గురుగారు? దాని వెనకాల కూడా ఆంతర్యం ఏమైనా ఉందా? అంటే నామం సైజు ఇలా పెట్టాలి ఈ షేప్లో అంటే ఇది కోర్టు ఆదేశాల మేరకే. మనకైతే కస్తూరి తిలకం అనేది ఒక తిలకము సెంటర్లో పెట్టుకోవడం అనేది ఒకటి సహజసిద్ధంగా అనాది నుంచి ఉంది. ఈ నామం అనేది స్వామివారి పాదాలు ఆకారంలో మనకి యూ అంటే పాదం ఇట్లా పెట్టినప్పుడు ఆ యూ షేప్లో అట్లా ఉంటుంది కాబట్టి ఆ యూ షేప్ నామం అట్లా ఉంటుంది. 哦 స్వామివారికి కూడా ఆ నామాన్ని అట్లా అలంకరించి మధ్యలో నల్లటి కస్తూరి తిలకాన్ని మనము వేయడం జరుగుతుంది. స్వామివారికి కూడా ఆ నామాన్ని అట్లా అలంకరించి మధ్యలో నల్లటి కస్తూరి తిలకాన్ని మనము వేయడం జరుగుతుంది.
ఈ పునుగు దీంతో మనం కస్తూరి తిలకం అనేసి ఈ కస్తూరి ముఖం నుంచి వచ్చిన దాంతో కస్తూరి కూడా మనం అలంకారం చేయడం జరుగుతుంది. ఓకే ఓకే. అయితే చాలామంది విశ్వసిస్తూ ఉంటారని నేను విన్నాను, అది వాస్తవమో ఏంటో తెలియదు కానీ తిరుమల క్షేత్రంలో కూడా అంటే షాపింగ్ మాల్స్ వాళ్ళు కానివ్వండి, ఇక్కడ నివసించే వారందరూ కూడా మిగతా రోజులంతా స్వామి పచ్చకర్పూర నామంతో కళ్ళు కప్పవేయబడి ఉంటాయి, గురువారమో మీరు చెప్పినట్టుగా ఒక్కరోజు మాత్రమే తీయబడి ఉంటుంది, ఈ రోజున స్వామి అందరినీ చూస్తుంటాడు, ఆ రోజున అబద్ధాలు ఆడకూడదు, ఇలా నిష్టగా ఉండాలి అని చెప్పి అంటూ ఉంటారట. అంటే ఆయన కళ్ళు మూసుకుంటే ఏంటి, తెరిస్తే ఏంటి, అంతా చూస్తూనే ఉంటాడు ఆయన. మరి దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇది భక్తుల విశ్వాసము, వారికి ఆ విధమైన భయం అనేది అనాది కాలం నుంచి ఈ యొక్క తిరుమల క్షేత్రంలో ఇతర ప్రాంతాల్లో వారికి కూడా ఉన్నది ఆ సాంప్రదాయము. స్వామి కానీ దివ్య దృష్టి, స్వామివారి స్వరూపం, మనం స్వామివారిని చూసిన దానికంటే కూడా స్వామివారి దృష్టిలో మనం పడతాం ఖచ్చితంగా. ఆయన భక్తితోటి మనం తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు ఆయన దృష్టిలో మనం పడతాము. అది దివ్య దృష్టితో ఉంటారు కానీ స్వామివారి ఇట్లా నేత్రాలు తెలిసి డైరెక్ట్గా మనం చూసినట్టు చూసే విధానం మనకు ఉండదు కదా. ఇప్పుడు మీరు ఇంతకు ముందర చెప్పినట్టు స్వామివారికి వేసిన మాలలు ఇవన్నీ కూడా వెనకాల వేస్తే ఎక్కడో తెలడం, ఇదంతా అవాస్తవం. మరి ఈ స్వామివారికి ఉపయోగించినవన్నీ ఏం చేస్తుంటారు గురుగారు? మనకు అనాది కాలం నుంచి శ్రీవారి ఆలయంలో ఈశాన్యం వైపున ఒక బావి ఏర్పాటు చేశారు. అప్పుడు కొద్ది పరిమాణంలో స్వామివారికి పుష్పాలంకరణ జరిగేది. తర్వాత వైభవం పెరిగినాక ఎక్కువ పుష్పాలంకరణ, టన్నుల కొద్ది స్వామివారి కైంకర్యాలకు పుష్పాలు వినియోగించడం జరుగుతూ ఉంది. అప్పట్లో ఆ పుష్పాలని తీసి ఆ బంగారు బావిలో వేయడానికి ఎవరు తొక్కని ప్రదేశంలో ఉండాలని చెప్పి అక్కడ వేయడము, తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి ఒక పారే నది దగ్గర కానీ ఒక చెట్టు మొదల్లో కానీ ఎవరు తొక్కని ప్రదేశంలో నిమజ్జనం చేయడం అనేది అనాది కాలం నుంచి ఉంది. శాస్త్రాలు కూడా ఆ విధంగానే చెప్పబడి ఉంది. ఆ యొక్క పద్ధతిని అనుసరించి ఆ బంగారు బావిలో పుష్పాలు వేయడం జరుగుతుంది. తర్వాత మన గార్డెన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఉద్యానవన శాఖ వాళ్ళు ఆ పుష్పాలను తీసుకెళ్లి లోయల్లో నిక్షిప్తం చేయడం జరుగుతుంది భూమిలో. అంటే జనావాసం లేని ప్రదేశం, జనావాసం ఎవరు తొక్కని ప్రదేశంలో, కొండలు లోయలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి తగిన ప్రదేశంలో దాన్ని నిక్షిప్తం చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి ఏదైతే ఈ పువ్వులు ఇవన్నీ మాలలు వస్తున్నాయో, అంటే నెయ్యి, పాలు ఇవన్నీ కూడా ఏదో ఒక రహస్యమైన గ్రామం నుంచే విశేషంగా వస్తుంటాయని, ఆ గ్రామవాసులు అంటే వాళ్ళు బయటికి రాకూడదు, ఆ గ్రామంలోకి ఇతరత్ర ఎవరు వెళ్ళకూడదు అని చెప్పి ఒక విషయం నేను విన్నాను. అది ఎంతవరకు వాస్తవం గురువు? ఇదంతా కల్పితాలే కానీ వాస్తవం కాదు. స్వామివారికి ఇక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేకంగా ఈ పశుశాల ఒకటి ఉన్నాయి, దాంట్లో పశువులు ఉన్నాయి. అక్కడి నుంచి పాలు తయారయ్యే అభిషేకానికి కానీ, ప్రతిరోజు నైవేద్యాలకు కానీ, ప్రసాదాలకు కానీ పాలన్నీ కూడా అక్కడి నుంచే వస్తాయి. మన పశువులు స్వామివారి దగ్గర ఆధీనంలో ఉండే పశుశాలలోనే ఇవన్నీ తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు స్వామివారికి విశేషంగా అంటే మనకు అర్చనలు, అభిషేకాలు, బ్రహ్మోత్సవాలు అన్నారు, ఇలా విశేషంగా నిత్యము ఎలాంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి, విశేషంగా ఎలాంటి క్రతువులు జరుగుతూ ఉంటాయి గురుగారు? ప్రతిరోజు స్వామివారికి ఒక మనుష్య స్వరూపంలోనే మనం సేవలు అందిస్తూ ఉంటాము. మనుష్య స్వరూపం, అది కూడా చిన్న పసి బాలుడికి, నెలల పిల్లకి తల్లి ఏ విధంగా అయితే సేవలు అందిస్తుందో ఆ విధంగా మన అర్చకులందరూ కూడా నియమనిష్టలతోటి స్వామివారిని పొద్దున్నే నిద్ర లేపటం దగ్గర నుంచి రాత్రి పడుకోపెట్టే ఏకాంత సేవ వరకు కూడా స్వామివారికి ఆ విధమైన కైంకర్యాలు చేసే విధానాల్ని మన విగర్శ మహర్షి వారు ఏర్పాటు చేస్తున్నారు. మన శాస్త్రాలు, ఆ శాస్త్రాలను అనుసరించి మనం దేహం అంతా శుద్ధి చేసుకొని మన అనుష్ఠానాలు పూర్తి అయిన తర్వాత మడిగా మనం దేవాలయానికి వెళ్ళడం జరుగుతుంది. మొదట దేవాలయం శ్రీవారి కైంకర్యాలన్నీ ప్రారంభమయ్యేది సుప్రభాత సేవతో ప్రారంభమవుతాయి, అంటే మేలుకొలుపు అంటారు. ఈ సుప్రభాత సేవలో మనకి వేద పండితులు బంగారు వాకిల ముందు ఈ సుప్రభాత శ్లోకాలు పఠిస్తూ ఉంటారు. అటువైపు ఇటువైపు సేవా భక్తులంతా కూడా ఆ టికెట్లు తీసుకున్న భక్తులు అక్కడికి వచ్చి ఉంటారు. గర్భాలయంలో మనం ఏకాంత సేవలో మనకి ప్రతిరోజు మూలవర్ని పడుకోబెట్టే విధానం మనకు ఉండదు కాబట్టి అంత పెద్ద స్వరూపానికి మనం దానికి ప్రతినిధిగా భోగ శ్రీనివాసమూర్తి అని చెప్పి వెండి బింబం, పల్లవ మహారాణి 6వ శతాబ్దంలో స్వామివారి ఆలయాన్ని సందర్శించినప్పుడు ఆ వెండి బింబాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ భోగ శ్రీనివాసమూర్తి వారికి ఈ యొక్క కౌతుక బేరంగా మనకి ప్రతిరోజు ఉదయం స్వామివారికి ప్రతినిత్యం మనం అభిషేకాలు చేయం కాబట్టి వారికి ప్రతినిధిగా ఈ భోగమూర్తికి అభిషేకం చేయడము, మూలమూర్తికి ప్రతినిధిగానే ఈ భోగమూర్తికి రాత్రి ఏకాంత సేవ నిర్వహించడం కూడా జరుగుతుంది. అంటే గర్భగుడిలోనే ఎప్పుడు పాదాలకు అనుసంధానమై ఉంటారు. స్వామివారి మూలమూర్తికి సంధానంగానే ఉంటారు, అంటి పెట్టుకునే ఉంటుంది. ఆ భోగమూర్తికి మనకి ఈ కైంకర్యాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఈ సుప్రభాత సేవలో మనం చేసే మేలుకొలుపు కార్యక్రమం కూడా పౌళింపు సేవ ముందు రోజు రాత్రి ఈ భోగమూర్తికే పౌళింపు సేవ జరుగుతుంది. వాళ్ళని మేలుకొల్పి భోగమూర్తిని జీవస్థానంలో అంటే స్వామివారి పాదాల ముందు ప్రతిష్ఠించడం, తర్వాత దారోష్ణమైన గోక్షీరము
అంటే అప్పుడే ఆవు నుంచి పిండి తీసుకొచ్చిన పాలని మొదట నైవేద్యంగా స్వామివారికి సమర్పించడం, తర్వాత నవనీత నైవేద్యంగా సమర్పించి ఈ విశ్వరూప దర్శనంతో మనకి సుప్రభాత సేవకులు అందరూ వచ్చిన భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. తర్వాత స్వామివారికి తోమాల సేవ అనే కార్యక్రమం జరుగుతుంది. అంటే స్వామివారిని మేల్కొల్పిన తర్వాత స్వామివారికి ఉపచారాలు సమర్పించడం, స్వామివారికి పాత ప్రక్షాళన చేయడము, హస్తాలు కడుక్కోవడము, దంతధావనం చేయించడము, పసిపిల్లవాడికి తల్లి ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా స్వామివారికి ఉపచారాలన్నీ చేసి అభిషేకం మూలవర్లకు బదులుగా మనం భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం చేస్తాము. స్వామివారికి మంత్రయుక్తంగా మంత్రస్నానాన్ని సమర్పిస్తాము. ఇవన్నీ కూడా తోమాల సేవ అనే ఒక వైదిక కార్యక్రమంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి స్వామివారికి. ఈ ఉపచారాలన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి కొత్తగా పుష్పమాలతో అలంకరణ జరుగుతుంది. తర్వాత ఇందులో ఏమన్నా తెలిసి తెలియక పొరపాట్లు జరుగుంటే చతుర్వేద మంత్రాలతోటి మంత్రపుష్పాన్ని సమర్పించి కర్పూర హారతితోటి తోమాల సేవ అనే కార్యక్రమం పూర్తి అవుతుంది. కర్పూర హారతి అంటే సాధారణమైన హారత, అంటే ఎన్ని హారతులతో? పచ్చ కర్పూర హారతి, నక్షత్ర హారతి, 27 నక్షత్రాలకు సంబంధించి నక్షత్ర హారతి అని ఒకటి ఉంటుంది. ఆ నక్షత్ర హారతి పచ్చ కర్పూర హారతి సమర్పణతోటి ఆ యొక్క పూజలు ప్రతిదీ పూర్తి అవుతూ ఉంటాయి. తోమాల సేవ అనంతరం స్వామివారికి బంగారు వాకిల్లో ఈయన చక్రవర్తి కాబట్టి కొలువు నిర్వహిస్తారు, దర్బారు. పూర్వం రాజుల కొలువులు అంతా కూడా ఆ గ్రామ పురోహితులు, రాజుల ఆస్థాన పురోహితులు వీరందరూ కూడా వెళ్ళి ఉదయాన్నే రాజుగారు సింహాసనం పైకి రాగానే వారిని పరివిధాలుగా స్తుతించి ఆ రోజు తిథివార నక్షత్రాలతోటి పంచాంగ శ్రవణం వినిపించడము, ఆ రోజు విశేషమైన పర్వదినాలు ఉంటే ఆ కార్యక్రమాలంతా కూడా రాజుగారికి విన్నవించే కార్యక్రమం ఒకటి ఉంటుంది. మనకు ఆగమ శాస్త్రం ప్రకారం కూడా శ్రీవారి ఆలయంలో దర్బారు నిర్వహిస్తారు. ఈ దర్బారుకు ప్రత్యేకమైన కొలువు శ్రీనివాసమూర్తి అని ఒక మూర్తి ఉన్నారు, చిన్న మూర్తి. ఆ మూర్తిని బంగారు వాకిల్ లోపల రాముల వారి వేడకి బంగారు వాకిల్కి మధ్యలో ఉండే ఘంటా మండపంలో ఈ యొక్క దర్బార్ నిర్వహిస్తారు. ఈ దర్బార్లో స్వామివారికి మనము మంత్రయుక్తంగా స్తోత్ర పాఠం చేయడము, తర్వాత ఆ రోజు తిథివార నక్షత్ర యోగ గణాలతో పంచాంగ శ్రవణం చెప్పడము, స్వామివారి ఆలయాల్లో స్వామివారి ఆలయంలో నడిచే ఆలయాల్లో విశేష ఉత్సవాలు ఉంటే అవన్నీ కూడా స్వామివారికి తెలియపరచడము, ఆ రోజు భక్తులు సమర్పించిన కానుకలంతా కూడా స్వామివారికి విన్నవించుకోవడం, దాన్ని ఒక పుస్తకంలో మనం అక్కడ ఎంటర్ చేసుకోవడం కార్యక్రమాలు కూడా కొలువు అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కొలువు పూర్తి అయిపోయిన తర్వాత ఈ కొలువులోనే స్వామివారికి నువ్వుల పొడి బెల్లం పొడి కలిపిన మిశ్రమాన్ని, సొంటి కలిపి ఉంటుంది, ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎందుకని గురుగారు ఈ విశేషమైన ప్రసాదమే? అది స్వామివారికి తీపి తినిపించడం కార్యక్రమంలో భాగంగా ఈ కొలువులో స్వామివారికి ఆ ప్రసాదం నైవేద్యంగా సమర్పిస్తారు. తర్వాత స్వామివారికి ప్రీతిపాత్రమైన నవనీతాన్ని కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. కర్పూర నీరాజనంతో ఈ కొలువు పూర్తి అయిపోతుంది. తర్వాత సహస్రనామార్చన ప్రారంభమవుతుంది. 1000 నామాలతోటి తులసి దళంతో స్వామివారి పాదపద్మాలకు అర్చన నిర్వహిస్తారు. అయితే దేవాలయాల్లో జరిగే ఈ పూజలు, ఈ కైంకర్యాలన్నీ కూడా ఈ రాజా రాష్ట్ర గ్రామ యాజమాన్యాలు ప్రపంచమంతా సుభిష్టంగా ఉండాలి, ప్రజలందరూ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి ఈ యొక్క పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. లోక కళ్యాణం కోసం మన అర్చకులు చేసే కార్యక్రమాలు. మాకు సొంతంగా ఏమన్నా మా కార్యక్రమాలు, మా యొక్క కోరికలు నెరవేరాలంటే మేము గృహంలో మా దేవతలు గృహదేవత అర్చనతో ఆ కోరికలు నెరవేరుతూ ఉంటాయి. దేవాలయంలో మేము చేసే పూజలంతా కూడా అర్చకులు చేసే పూజలంతా లోకక్షేమం కోసము, భక్తుల క్షేమం కోసము జరుగుతూ ఉంటుంది. సొంతంగా ఏమి కోరుకోవటం, సొంతంగా మనకు స్వామివారి అనుగ్రహించి మనకి ఏం కావాలో స్వామివారు ప్రసాదిస్తారు. ఈ జీవితం ప్రసాదించింది కూడా స్వామివారు. ఇన్ని కోట్లాది మంది భక్తులకి మధ్య మాకు ప్రత్యేకంగా స్వామివారి పాదసేవ చేసుకొని ఆయనకి ఈ సేవ చేసుకున్న భాగ్యాన్ని కూడా స్వామివారు ప్రసాదించింది. కాబట్టి అది మేము కోరకుండానే స్వామివారు మాకు ఏం కావాలో అవన్నీ కూడా స్వామివారి ప్రసాదిస్తూ ఉంటారు. లోకక్షేమం కోసం దేవాలయంలో ఈ సహస్రనామార్చన, ఈ పూజలన్నీ పూర్తి అయిపోతాయి. తర్వాత ప్రాతకాల నైవేద్యంలో భాగంగా స్వామివారికి విశేషంగా అన్నప్రసాదాలన్నీ కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఈ అన్నప్రసాదాల్లో కూడా మాతృప్రసాదం అని చెప్పి మొట్టమొదటిగా గర్భాలయం లోపలికి వచ్చే ప్రసాదం అదొకటే. ఎందుకంటే ఒకళ్ళు మాతాదేవి మొట్టమొదటిసారిగా తన చేతితోటి స్వామివారికి భూలోకంలో ఈ ప్రసాదాన్ని సమర్పించారు కాబట్టి మాతృప్రసాదం పెరుగన్నం. అంటే దాంట్లో తిరగమాత్ర లేకుండా, నెయ్యి పదార్థం ఏది కలవకుండా, నెయ్యి నూనె ఈ పదార్థాలు కలవకుండా పాలు పెరుగుతోటి తయారు చేసిన మాతృప్రసాదాన్ని మొట్టమొదటి నైవేద్యంగా స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది ముందు రోజే తయారు చేస్తారు లేదా ఆ రోజు తయారు చేస్తారు. అప్పటికప్పుడే తెల్లవారి ఉదయం మనం సుప్రభాత సేవలో ఆలయంలో ప్రవేశించిన తర్వాత ఈ పాచక కైంకర్య పనులు అంటే పోట్లో ప్రసాదాలు తయారు చేసేవాళ్ళని పాచకులు అంటాము. వారు పాచకులు కూడా వాళ్ళు శుచి ఆలయానికి వచ్చి వాళ్ళ అనుష్ఠానాలన్నీ పూర్తయిన తర్వాత
వాళ్ళు మంత్రయుక్తంగా ఈ యొక్క ఆలయంలో పొయ్యిలు ఏర్పాటు చేసుకొని దాంట్లో అన్నప్రసాదాలన్నీ తయారు చేయడము. అన్నప్రసాదాలన్నీ కూడా ఎవరి దృష్టి దాని మీద పడకుండా దానిపైన మూతలు పెట్టి పవిత్రంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకురావడము. ఈ ఘంటానాదం మధ్య ఈ ప్రసాదాలన్నీ స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత అలా ఎన్ని రకాల ప్రసాదాలు నివేదన చేస్తారు గురుగారు? ప్రతిరోజు పొద్దున ఒక 4 రకాలు శుద్ధాన్నం వస్తుంది. శుద్ధాన్నం అత్యంత ప్రీతిపాత్రమైంది, అంటే ఒట్టి అన్నం. తర్వాత ఈ మాత్ర ప్రసాదము, కులశేఖరపడి బయట పొంగలి, మిరియాలతో తయారు చేసిన పొంగలి, పులిహోర, కదంబము, చక్కెర పొంగలి, ఈ ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా వస్తాయి. పొంగలి అంటే కట్టె పొంగలి, మిరియాలు, జీలకర్ర విశేషం ఉందని విన్నాము. భక్తులకు అంటే సంతానం కలగని వారు అది ఈ పొంగలి, అది ధ్వజ ఆరోహణ రోజు ప్రత్యేకంగా మనం ధ్వజస్తంభం పైన గరుపంతుల వారికి నివేదన చేస్తాము. అది గరుడు ప్రసాదంగా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అనేది ఆ ప్రసాద స్వీకరణతో జరుగుతుంది. అది ఏ రోజు అన్నారు గురుగారు? అది బ్రహ్మోత్సవాల్లో ధ్వజ ఆరోహణం రోజు. ఓకే. నిత్యం మనకి ఆదివారం నాడు మళ్ళీ ప్రత్యేకంగా ఒక ప్రసాదాన్ని స్వామివారికి అమృత కలశం అనే ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తాము. ఆ ప్రసాదం దొరికితే కూడా సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది తప్పకుండా. అది అమృత కలశం అని చెప్పి మిరియాలు, జీలకర్ర, తర్వాత నెయ్యి, మినుములు, బియ్యము వీటన్నిటిని దంచి ఒక ప్రత్యేకమైన అమృత కలశం, ఉడకపెట్టని ప్రసాదం అని, వీటన్నిటిని బెల్లం వేసి దంచి ఒక ప్రసాదం తయారు చేస్తారు. పొడిగా ఉంటుందా గురుగారు? ముద్దగానే ఉంటుంది. అమృత కలశం అనేది పూర్వకాలం మంచి ప్రసాదంగా ఉండేది. తర్వాత ఆ స్థానంలో ఈ లడ్డు రావడం జరిగింది. ఈ లడ్డు కూడా మొదట బూందీగా స్వామివారికి నైవేద్యం పెట్టేవాళ్ళు. మొదట బూందీ కూడా లేదు, కలకండ నైవేద్యం పెట్టేవాళ్ళు. మొదట కలకండ నైవేద్యంగా సమర్పించేవారు. తర్వాత ఈ ఉత్తరాది భక్తులందరూ రావడము, ఈ మహంతుల పరిపాలనలో వాళ్ళు బూందీని ప్రసాదంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాలక్రమేణా అది లడ్డూగా రూపాంతరం చెందింది. అది లడ్డు కూడా ప్రతినిత్యం కళ్యాణం జరుగుతుంది కాబట్టి కళ్యాణ అద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయని అని కళ్యాణం కోసమే స్వామివారు భూలోకానికి వచ్చారు, పద్మావతి దేవుని కళ్యాణం చేసుకున్నారు. కాబట్టి ఈ లడ్డూ ప్రసాదాన్ని కూడా మనం భక్తులందరికీ కూడా ఎక్కువ కాలం నిల్వ ఉండే ప్రసాదంగా ఈ ప్రసాదాన్ని వాళ్ళు తీసుకెళ్ళచ్చు. గతంలో ఇది ఉండేది మనకి బూందీ ప్రసాదం. ఇప్పుడు ఈ లడ్డూ ప్రసాదాన్ని అత్యంత ప్రీతిపాత్రమైన ప్రసాదంగా తిరుమల క్షేత్రాన్ని దర్శించిన భక్తులు వారి వారి గ్రామాలకు తీసుకెళ్ళి వారి బంధుమిత్రులకు అందరికీ కూడా ఈ ప్రసాదాన్ని ఇచ్చి వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహం వచ్చే విధంగా కోరుకుంటూ ఉంటారు. చాలా మంది భక్తుల విశ్వాసం ఏంటి అంటే, స్వామి మమ్మల్ని ఇంకా పిలుచుకోలేదు, మేము ఆయన దర్శనానికి వెళ్ళలేదు, అయినా ఆయన ప్రసాదం మా వరకు వచ్చిందంటే ఆయన చల్లని చూపు మా పైన ఉంది అని భావిస్తారు. అంతే కదా, స్వామివారి దగ్గర నుంచి పిలుపు వచ్చినట్టే. ఈ లడ్డూ ప్రసాదం తీసుకున్న తర్వాత స్వామివారికి వారికి ఒక సమయం కేటాయించి దర్శనాన్ని కూడా అనుగ్రహిస్తారు. వాళ్ళు రావడానికి అన్ని ఇబ్బందులు లేకుండా బయలుదేరి వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటారు. అంటే స్వామివారికి కావాలంటే బంగారం, వెండి పాత్రల్లో నివేదన చేయొచ్చు, కానీ కుండ అంటే మట్టి పాత్రలో స్వామికి నివేదన చేస్తారు అని చెప్పి విన్నాను. అది అంటే ప్రతినిత్యమా, విశేషంగా ఏదైనా రోజా గురువుగారు? అది గతంలో చేసేవారు. తర్వాత మనకి వెండి, బంగారు, కంచు, ఈ మట్టి పాత్రలు విశేషంగా చెప్పబడింది ఆగమ శాస్త్రాల్లో కూడా. అప్పటి కాలంలో ఇంత సౌలభ్యం లేదు కాబట్టి ఆ మట్టి పాత్రలో స్వామివారికి నైవేద్యం చేసేవాళ్ళు. ప్రసాదాలు కూడా ఆ మట్టి పాత్రలోనే తయారు చేసేవారు అనేది మనకి పెద్దలు చెప్పేవారు. తర్వాత కాలంలో మనకి వెండి పాత్రలు, కంచు పాత్రలు అంతా కూడా తయారవుతున్నాయి కాబట్టి ఇప్పుడు శ్రేష్టంగా వెండి పాత్రలో స్వామివారికి నైవేద్యాలు వస్తాయి. కులశేఖరపడి బయట వచ్చే ప్రసాదాలన్నీ కంచు పాత్రలో వస్తాయి. అత్యంత ముఖ్యమైన ప్రసాదం ఈ మాత్ర ప్రసాదం కాబట్టి ఈ మాత్ర ప్రసాదం వెండి గంగాళంలోనే తీసుకొని వస్తూ ఉంటారు. ఓహో, అంటే ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క రకమైన పాత్రలో విశేషంగా నివేదన చేస్తూ ఉంటారు. ఈ ప్రసాదాలన్నీ ప్రాతకాల నైవేద్యంగా అయిపోతాయి. తర్వాత భక్తుల దర్శనం యథావిధిగా కొనసాగుతుంది. కొద్ది విరామం తర్వాత మాధ్యాహ్నిక ఆరాధనలు ఉంటాయి. ఈ మాధ్యాహ్నిక ఆరాధనలో స్వామివారికి విశేషంగా అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుంది. నైవేద్యంగా కూడా అన్న ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించడం. తర్వాత భక్తులు సర్వదర్శనానికి వదులుతారు. ఈ లోపల ఉత్సవాలు లోపల ఉంటారు. వారికి ఉత్సవాలన్నీ భక్తులకి కామ్యోత్సవాలుగా కొన్ని ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కామ్యోత్సవాలన్నీ ఉత్సవమూర్తులకే జరుగుతుంది. ఈ ఉత్సవమూర్తులు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు. మలయప్ప కోణంలో స్వామివారు కనపడి ఈ యొక్క విగ్రహాలు లభ్యమైనవి కాబట్టి మలయప్ప స్వామి అని పేరు వచ్చింది. ఎవరికి గురువు గారు? ఉత్సవమూర్తులు. ఉత్సవమూర్తికి అంటే ఒక రకంగా స్వామివారికి, స్వామివారి స్వరూపం.
5 రూపాలలో స్వామివారికి ఆరాధన చేస్తే విశేషంగా ఉంటుందని చెప్పి మనకి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఏ ఏ రూపాలు గురువు? ధ్రువమూర్తి అంటే మూలమూర్తి, ఆ, కౌతుకమూర్తి అంటే భోగమూర్తి, ఆ, ఉత్సవమూర్తి అంటే ఉత్సవర్లు మలయప్ప స్వామితో, ఆ. స్నపనమూర్తి బలిమూర్తి. స్నపనమూర్తి అంటే మనకు దర్బార్ శ్రీనివాసమూర్తి, ఓ, తర్వాత బలిమూర్తిగా మనకి ఉగ్ర శ్రీనివాసమూర్తిగా ఉన్నారు. ఆహాహా. ఈ 5 రూపాలలో స్వామివారికి ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. ఉమ్, 5 కూడా సాక్షాత్తు ఈ ఉత్సవ విగ్రహాలన్నీ కూడా బ్రహ్మదేవుల వారు ప్రతిష్ఠించిందనే చెప్తారు. ఉహుం, అది అన్ని కాలగర్భంలో కలిసిపోయి భూమిలో కలిసిపోయిన తర్వాత మనకి మలయప్ప కోణంలో స్వామివారు తిరిగి లభ్యమవుతారు. ఉమ్, అందువల్ల ఆ ఉత్సవమూర్తులు తీసుకొచ్చి మనం ఉత్సవమూర్తులుగా వారికి అన్ని ఉత్సవాలు, నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సరోత్సవాలు, బ్రహ్మోత్సవాలు అన్నీ కూడా స్వామివారికే జరుగుతుంది. ఈ భక్తులు ఏదైనా కోరికలు ఉండి వారు ఏదైనా సేవలు చేయించదలుచుకున్నప్పుడు మూలవర్లకి ఈ సేవలన్నీ చేయించే అవకాశం ఉండదు కాబట్టి అవును. ఈ ఉత్సవాలకి విశేషంగా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి కొన్ని సేవలు. ఆహా. ఆ సేవలన్నింటినీ కూడా మనం శ్రీవారాలయంలో ఏర్పాటు చేయడం పెద్దవాళ్ళ కాలం నుంచి జరిగింది. ఉమ్, మొట్టమొదటిగా కళ్యాణోత్సవాన్ని ఏర్పాటు చేశారు. ఈ భక్తులందరూ కూడా వాళ్ళ ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగాలని, ఈ కళ్యాణం జరగాలన్నా, ఇంకేదైనా శుభ కార్యక్రమాల కోసం కళ్యాణోత్సవం చేయించుకుంటే వారికి అన్ని శుభాలు జరుగుతాయని చెప్పి ఈ కళ్యాణోత్సవాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆహాహా. ఉభయదేవులతో ఈ మాధ్యానికి నివేదన పూర్తయిన తర్వాత మలయప్ప స్వామివారు ఉమ్, కళ్యాణ మండపానికి వేయించేస్తారు. ఉమ్, అక్కడ స్వామివారికి అంగరంగ వైభవంగా అగ్ని ప్రతిష్ఠతో కూడి విశేషంగా వైదికంగా ఈ కళ్యాణోత్సవాన్ని భక్తుల కోసం నిర్వహించడం జరుగుతుంది. నిత్యము జరుగుతుందా గురువుగారు? నిత్య కళ్యాణం. ఆహా. స్వామివారికి గతంలో ఎక్కువ మంది భక్తులు లేరు. ఇప్పుడు ఈ కామ్యోత్సవాల కింద భక్తులు ఆ యొక్క కోరిక కోరుకొని ఆ యొక్క కోరికతోటి వచ్చి ఆ డబ్బులు కట్టిన వారికే కళ్యాణోత్సవం జరిగేది. ఉమ్, తర్వాత కాలంలో ఇప్పుడు ప్రతినిత్యం భక్తులు లక్షలాది మంది వస్తున్నారు. అవును. దీంట్లో వేలాది మంది కళ్యాణోత్సవం స్వామివారికి టికెట్లు తీసుకొని కామ్యోత్సవాలుగా ఈ కళ్యాణోత్సవాలు చేయించుకుంటూ ఉంటారు. ఉమ్, ఈ కళ్యాణోత్సవాలన్నీ కూడా మనకి సంపంగి ప్రాకారంలో కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఉమ్, ఈ కళ్యాణోత్సవంలో కూడా వైదికంగా స్వామివారికి విశేష ఉత్సవంగా ఆగమ శాస్త్రాల్లో చెప్పబడినట్లు ఆ, పుణ్యావచనం జరుగుతుంది. ఆ స్థలం అంతా శుద్ధి, స్వామివారికి వాడే ద్రవ్యాలంతా శుద్ధి కోసం ఆ పుణ్యావచనం అనే కార్యక్రమం. ఉమ్, తర్వాత అంకురార్పణ అని ప్రతి ఉత్సవానికి శుభసూచకంగా అంకురార్పణ కార్యక్రమం కూడా జరుగుతుంది. రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. తర్వాత అగ్నిముఖంగా దేవతలందరినీ ఆహ్వానించి అగ్ని ప్రతిష్ఠ అనే కార్యక్రమం జరుగుతుంది. ఉమ్, తర్వాత స్వామివారికి అమ్మవార్లకి కళ్యాణం సందర్భంగా నూతన పట్టు వస్త్రాలు సమర్పించడం, ఆ, తర్వాత విశేషంగా మాంగళ్యాలకి పూజ, మహాసంకల్ప పఠనం. ఉమ్, అంటే మనం ఏ ప్రదేశంలో ఉన్నాము, ఎందుకోసం ఈ కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నామనే సంకల్పాన్ని కూడా ఆ సమయంలో పఠించడం జరుగుతుంది. ఆహా. ఆ మహాసంకల్ప పఠనం ఉమ్, స్వామివారి గోత్ర ప్రభువులతోటి, అమ్మవారి గోత్ర ప్రభువులతోటి ఉమ్. ఈ మంత్రాల పఠనం అంతా పూర్తయిన తర్వాత మాంగళ్యాలకు అభిషేకం చేసి అంటే గోత్రనామాలతో అన్నట్లు. అంటే ఇప్పుడు స్వామివారికి స్వామివారి ఇక్కడ గోత్రాలు ఏంటి గురువు గారు? అదే మనకు ఆవిర్భవించిన దానికి ఈ భరద్వాజ మహర్షి స్వామివారు ప్రతిష్ఠించారనేది ఒకటి పురాణాల్లో కూడా ఉంది కాబట్టి భారద్వాజ గోత్రంగా స్వామివారికి ఇక్కడ ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. భారద్వాజ గోత్రం స్వామివారిది, అమ్మవారిది కాశ్యప గోత్రం ఒకరిది, భార్గవస గోత్రం ఒకరిది. ఆ విధంగా మనకి పురాణాల్లో చెప్పబడిన విధంగా ఆ గోత్ర పురోహితులతోటి స్వామివారికి సంకల్పం చెప్పుకొని మాంగళ్యాలు పూజ అయిపోయిన తర్వాత స్వామివారి తరఫున అర్చకులే అమ్మవారికి మాంగళ్య సమర్పణ చేస్తారు. తర్వాత విశేషంగా లాజ హోమాలు, ప్రత్యేకమైన ఆగమ శాస్త్రాల్లో చెప్పిన హోమాలు అన్నీ జరుగుతాయి. పూర్ణాదితోటి ఈ కళ్యాణోత్సవం పూర్తి అయిపోతుంది. తర్వాత ఆర్జిత డోలోత్సవం అని ఒకటి జరుగుతుంది. ఊంజల్ సేవ అంటారు. ధ్వజస్తంభం వద్ద గల అద్దాల మండపంలోకి స్వామివారి వేయించేస్తారు. అక్కడ వేద పారాయణ నడుమ ఊంజల్ సేవ నిర్వహిస్తారు. తర్వాత ఆర్జిత బ్రహ్మోత్సవం ఆలయం వెలుపల ఉన్న వైభవోత్సవ మండపంలో గతంలో ఆర్జిత బ్రహ్మోత్సవం అని చెప్పి మనకు బ్రహ్మోత్సవాలకు డబ్బులు కడితే వీధి ఉత్సవం కూడా జరిగేది. ఇప్పుడు భక్తులు ఎక్కువైపోయారు, ఈ కార్యక్రమాలన్నిటికీ ఇబ్బందులు అవుతాయి కాబట్టి ఆర్జిత బ్రహ్మోత్సవంగా మనకి ఒక్కొక్క వాహనం పైన స్వామివారిని వేంచేపు చేయడము, ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి ఉత్సవార్థులకి హారతి ఇచ్చి వారికి దర్శనం చేయించడంతో ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే 3 వాహనాలకే ఇప్పుడు పరిమితం చేయడం జరిగింది. గరుడ వాహనము, హనుమంత వాహనము, తర్వాత పెద్దశేష వాహనము. బ్రహ్మోత్సవాల సమయం ఆర్జిత బ్రహ్మోత్సవం ప్రతినిత్యం జరిగే వాటిలో కామ్యోత్సవాలు అంటే భక్తులు ఏదైనా ఈ వాహన సేవ చేయించుకోవాలనుకోని కోరుకుంటే డబ్బులు కడితే గరుడ వాహన సేవ, ఈ హనుమంత వాహన సేవ వాళ్ళ పేరు పైన వాళ్ళు పాల్గొంటారు.
ఆ సేవ పూర్తయిన తర్వాత వాళ్ళు దర్శనానికి వెళ్తారు. తర్వాత సాయంకాలం ఎటువంటి కామ్యాలకి విశేషంగా ఈ సేవలు చేయించుకోవచ్చు గురువు? వారు కోరుకుంటారు, నేను నీకు గరుడోత్సవం చేయిస్తాను లేదా బ్రహ్మోత్సవం చేయిస్తాము అని కోరుకొని వాళ్ళు సంకల్పం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క టికెట్ తీసుకొని ఈ కామ్యోత్సవాలుగా, ఇవన్నీ కామ్యోత్సవాలే, భక్తులకి కోరికలు తీరడానికి కోసం ఏర్పాటు చేసిన ఉత్సవాలు. ఒకే ఉత్సవంగా పెడితే అందరికీ ఆ ఉత్సవం లభ్యం కాదు కాబట్టి వివిధ రకాలైన ఉత్సవాలని మనం ఆగమ శాస్త్రానుగుణంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఈ వాహన సేవలు పూర్తయిన తర్వాత సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ అని, అది కూడా ఒక సేవగా భక్తులు డబ్బు కడతారు. ఆ సేవలో భక్తులు పాల్గొంటారు. స్వామివారికి వేదంతో చేయడము, నాదంతో అంటే మంగళవాద్యాలు, వేదం నాదం గానం అంటే స్వామివారి కీర్తనలతోటి ఒక సేవగా ఈ సహస్ర దీపాలంకరణ సేవ సాయం సంధ్య వేళల్లో ఆలయం వెలుపల వైభవంగా జరుగుతుంది. అది పూర్తి అయిపోయిన తర్వాత తిరువీధులు ఉత్సవం చేసుకొని భక్తులు అనుగ్రహిస్తారు. తర్వాత ఆలయంలోకి వేచి చేసిన తర్వాత రాత్రి తోమాల సేవ. ఉదయం స్వామివారికి వేసిన పుష్పాలన్నీ తీసేయడము, గర్భాలయం అంతా శుద్ధి చేసుకోవడం, తిరిగి సాయంకాలం స్వామివారికి ఉపచారాలు సమర్పించడం. అంటే ఏ రోజు వేసిన అవన్నీ పొద్దున తీసింది సాయంత్రం తీసేస్తారు. సాయంత్రం వేసిన పుష్పాలు రాత్రి ఏకాంత సేవకు అన్ని మళ్ళీ తీసేస్తారు. సాయంకాలం ఆరాధన పూర్తయిన తర్వాత స్వామివారికి పుష్పాలంకరణ, సాయంత్రం అర్చన, రాత్రి నైవేద్యం. రాత్రి నైవేద్యంలో మామూలుగా స్వామివారికి దోశ అనే ఒక ప్రత్యేకమైన నైవేద్యంగా కూడా సమర్పించడం జరుగుతుంది. ఏం నైవేద్యం? దోశ. పెద్ద దోశ, బాగా నెయ్యితో తయారు చేసిన దోశ. అనాది నుంచి రాత్రి నైవేద్యంలో దోశ ముఖ్యంగా స్వామివారికి గర్భాలయం లోపల అల్పాహారం లాగా అది నైవేద్యంగా వస్తుంది. తర్వాత మిరియాలతో చేసిన పొంగల్ కూడా నైవేద్యంగా మొళహోర అంటారు. ఆ మొళహోర ప్రసాదం కూడా లోపలే వస్తుంది. మొళహోర అంటే మిరియాలు బాగా పౌడర్ చేసి, మిరియాలు, నెయ్యి, అన్నము కలిపిన ప్రసాదమే మొళహోర అంటారు. అది కట్టు పొంగల్ అంటే మిరియాలు అట్లాగే ఉంటాయి, జీలకర్ర అవన్నీ ఉంటాయి. ఈ మొళహోర అనే ప్రసాదంలోది నెయ్యి, మిరియాల పొడి, అన్నము, శుద్ధాన్నం, వీటినన్నింటినీ కలిపితే మొళహోర ప్రసాదం తయారవుతుంది. ఆ మొళహోర దోశ విశేషంగా నైవేద్యం. తర్వాత పులిహోర, కదంబము, దద్దోజనము ఇవన్నీ కూడా రాత్రి నైవేద్యంలో పెడతారు. తర్వాత తిరువీస నైవేద్యం అని చెప్పి, అర్ధరాత్రి నైవేద్యం అని చెప్పి బెల్లం పొంగలి అర్ధరాత్రి నైవేద్యముగా అది ఒక తిరువీస నైవేద్యం అని అదొకటి పెడతాము. చివరిగా ఇంకా ఏకాంత సేవలో స్వామివారికి బాగా దారోష్ణమైన గోక్షీర నైవేద్యంగా పెట్టడం. ఈ రాత్రి చేసిన తోమాల సేవలో సమర్పించిన పుష్పమాలికలన్నింటినీ కూడా తీసేసి గర్భాలయం శుద్ధి చేసుకొని బ్రహ్మదేవులు వారు వచ్చి ఇక్కడ ఆరాధన చేస్తారని మనం గతంలో చెప్పుకున్నాము. ఆ బ్రహ్మదేవులు ఆరాధన కోసమని ఆ బంగారు పంచపాత్రలు ఉంటాయి. దాంట్లో ఒక పవిత్రమైన బంగారు బిందెలోని తీర్థాన్ని మంత్రయుక్తంగా ఆ యొక్క పాత్రలోకి మనం వేయడము. తర్వాత ఏకాంత సేవలో భాగంగా కౌతుకమూర్తి అంటే భోగ శ్రీనివాసమూర్తి వారికి బంగారు పట్టు పాన్పు పైన పౌళింపు సేవలో భాగంగా పడుకోబెట్టడము. అన్నమయ్య కీర్తనలు, తరిగొండ వెంగమాంబ వంశస్థులు, మన అర్చకులు అందరూ చేరి స్వామివారికి వైభవంగా ఈ ఏకాంత సేవ నిర్వహించడం. తర్వాత కర్పూర నీరాజనంతో స్వామివారి కైంకర్యాలన్నీ ఆ రోజు కైంకర్యాలు పూర్తి అవుతాయి. ఏ సమయం అవుతుంది గురుగారు ఇప్పటి వరకు? 12 తర్వాత ఏకాంత సేవ. 12 తర్వాత. అయితే నేను ఈ ఏకాంత సేవ తర్వాత స్వామి ఇంకా నిద్రిస్తారు. నిద్రించే ముందు పద్మావతి అమ్మవారి దగ్గరికి కాసేపు అలా వెళ్ళొస్తారు అని చెప్పి ఏదో విన్నాను, అది వాస్తవం మా గురుగారు? అదైతే మనకి ఎక్కడ అట్లా లేదు. ఇక్కడ స్థల పురాణంలో ఎట్లా లేదు. స్వామివారి దగ్గరికే దేవతామూర్తులు అందరూ వచ్చి, బ్రహ్మదేవులతో సహా దేవతలందరూ వచ్చి దర్శించుకుంటారు. అదృశ్య రూపంలో ఈ కొండపైన అంతా ఎందుకు అంత దివ్యమైన శక్తి ఉంది తిరుమల క్షేత్రంలో అంటే, ఋషులందరూ కూడా చెట్ల రూపంలో, పక్షుల రూపంలో దివ్యమైన అదృశ్య శక్తిలో స్వామివారిని దర్శించుకుంటూనే ఉంటారు అని నిత్యం. ఎందుకంటే వైకుంఠం ఇదే కాబట్టి. మామూలుగా మనకి పురాణాలు పంచాంగం ప్రకారం దేవతలకు 6 మాసం పగలు, 6 మాసం రాత్రి. దక్షిణాయన పుణ్యకాలం అంతా దేవతలు నిద్రించే కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం అంటే మనకి దేవతలంతా మేల్కొనే సమయం. అది 6 నెలలు మేల్కొంటారు, 6 నెలలు పడుకుంటారు దేవతామూర్తులు. అందరూ దేవతలు అందరూ. కానీ మనం ఎక్కువ విష్ణుమూర్తి ఒక్కరే యోగ నిద్రలో అందరు దేవతలకి అదే స్వరూపం, అదే విధానమే. మనకి దక్షిణాయనంలో స్వామివారు పడుకుంటారు. కౌశిక ద్వాదశి అని మొన్న ఈ మధ్య జరిగింది కార్తీక మాసంలో. ఆ ద్వాదశి రోజున స్వామివారు మేల్కొంటారు. ఉత్తాన ఏకాదశి అని వస్తుంది. ఆ ఉత్తాన ఏకాదశి కార్తీక మాసంలో వస్తుంది. శయన ఏకాదశి అనేది మనకి ఆగస్టులో వస్తుంది. పడుకుంటారు. ఈ ఉత్తాన ఏకాదశి అనేది ఇక్కడ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనము అని కూడా డిసెంబర్ 30 నుంచి ఉత్తాన ఏకాదశి రోజున స్వామివారు మేల్కొంటారు వైకుంఠంలో.
తర్వాత వారికి ఉపచారాలన్నీ చేసి ఈ ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి పర్వదినం అంటాం కదా, ఆ రోజున స్వామివారికి దర్శనం ఇస్తారు. ముక్కోటి దేవతలు వచ్చి వైకుంఠంలో దర్శనం చేసుకుంటారు. మనకి ముక్కోటి దేవతలు ఇక్కడ మన స్వామివారి ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆ రోజు ముక్కోటి దేవతలు ఈ తిరుమల కొండలో స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మిగతా సమయాల్లో వారి వారి విధుల్లో వాళ్ళు ఉంటారు. ఒక్కొక్క ప్రత్యేకమైన సమయాల్లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా రోజులో ఒకసారి విశేష ఇక్కడ రావటం అనేది జరుగుతుంది. దేవతామూర్తులందరూ కూడా బ్రహ్మదేవులు వారు వచ్చి ఆరాధన చేస్తారు. దేవతలకి విష్ణుమూర్తికి ప్రత్యేకమైన సేవాగణం అంతా కూడా ఆయన దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ప్రతిరోజు. విశేష పర్వదినాల రోజున ముక్కోటి దేవతలు వచ్చి వైకుంఠ ఏకాదశి రోజున, వైకుంఠం ఇప్పుడు ఇక్కడే ఉంది కాబట్టి భూలోకంలో మన తిరుమల క్షేత్రమే వైకుంఠం కాబట్టి ఇక్కడ వచ్చి స్వామిని దర్శించుకుంటారు. అందుకే మనకి లక్షలాది మంది భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారిని దర్శించుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనకి డిసెంబర్ 30 నుంచి 10 రోజుల పాటు స్వామివారి విశేషమైన అంటే ఉత్తర ద్వారం దర్శనమైన గురుగారు. ఇక్కడ ఉత్తర ద్వారం అనేది ఇక్కడ సాంప్రదాయంలో లేదు. సాక్షాత్తు ఈ తిరుమలంతా వైకుంఠమే, ప్రత్యేకంగా వైకుంఠ ద్వారం అనేది లేదు. వైకుంఠమే క్రీడాద్రి పర్వతాలే ఇక్కడ ఉంది, వైకుంఠమే ఈ క్షేత్రంలో ఉంది. ప్రత్యేకంగా ఉత్తర ద్వారాలు అనేది మన ఆలయ నిర్మాణంలో ఎక్కడ ఉండదు, తూర్పు పడమర ద్వారాలే ఉంటాయి కాబట్టి. అయితే మనకు అదే వైకుంఠ ప్రదక్షిణ మార్గంగా వైకుంఠ ద్వారంగా మనం భావించి భక్తులందరూ ఈ పర్వదినాల రోజున అందులో వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని అతి సమీపంగా స్వామివారి ప్రదక్షిణ చేసుకున్నాము ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునని చెప్పి ఆ విశిష్టత ఇక్కడ ఎక్కువగా ఉంది. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ సేవలు, ఈ విశేషమైన విధానాలు, క్రతువులు అన్నీ కూడా నిత్యం జరిగేవి మాట్లాడుకున్నాం. స్వామికి అంటే ఏడాది పాటున కూడా విశేషంగా జరిగే విశేషమైన క్రతువులు ఏమున్నాయి గురువుగారు? నిత్యోత్సవాల కింద ఈ ఉత్సవాలన్నీ ప్రతిరోజు జరుగుతాయి. వారోత్సవాల కింద ప్రత్యేకంగా స్వామివారికి వారోత్సవాలు, ఈ తిరుప్పావుడి సేవ గురువారం నాడు మూలమూర్తి దగ్గర అన్నకూటోత్సవం అని చెప్పి ఈ నేత్రాలన్నీ స్వామి తెరిచేదానికి ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే అన్నకూటాన్ని పెద్ద రాశిగా పోసి స్వామివారి దృష్టి అక్కడ పడిందంటే ఈ సకల జీవరాశులకి కూడా ఆహారానికి లోటు లేకుండా భగవంతుడి అనుగ్రహంతో అది అందరి లభ్యం అవ్వాలని చెప్పి అన్నకూటోత్సవాన్ని మనకి ప్రవేశపెట్టడం జరిగింది. గురువారం నాడు స్వామివారికి ఆభరణాలన్నీ సళ్ళింపైన తర్వాత ఆయన నేత్రాలు తీసి మనం ఈ నామం అర్ధభాగం తొలగించి ఈ ఆభరణాలన్నీ తొలగించేసిన తర్వాత మొట్టమొదటిగా అక్కడ పులిహోర తింత్రిణి రసాన్నం సుమారు ఒక 300 కిలోల పరిణామంలో ఆ తింత్రిణి రసాన్నాన్ని మనం పెద్ద రాశిగా పోసి స్వామివారి నేత్రాలు దాని మీద పడతాయి. ఆ అన్నకూటోత్సవాన్ని కూడా మనం గురువారం నాడు చేస్తాము. ఇది వారోత్సవాలుగా జరుగుతాయి. తర్వాత మంగళవారం నాడు అష్టదళ పాద పద్మారాధన అని చెప్పి ఒక 108 స్వర్ణ కమలాలతోటి స్వామివారి దివ్య పాద పద్మాలకి ఈ అష్టదళ పాద పద్మారాధనని ఒక ఆర్జిత సేవగా చేస్తాము. వారోత్సవాల్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత శుక్రవారం నాడు అభిషేకం సేవను కూడా మనం ప్రత్యేకంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ అభిషేకం ఏర్పాట్లో భాగంగానే గురువారం నేత్ర దర్శనం అలంకారం అనేది తిరుమల క్షేత్రంలో ప్రసిద్ధి పొందింది. శుక్రవారం అభిషేకం ఆభరణాలన్నీ తీయాలి కాబట్టి శుక్రవారం నాడు తీసే సమయం ఉండదు కాబట్టి గురువారం నాడు ఉదయం ఈ ఆభరణాలన్నీ తీయడము, ఈ నేత్ర దర్శనం అలంకారం చేయడము, ఆ రోజు సాయంత్రం విశేషంగా ఈ ఆభరణాలకు ఒక బరువు వల్ల స్వామివారి శరీరం తాపం లేకుండా ఈ పూలంగి సేవను కూడా ప్రత్యేకంగా మనం పూలతోటే స్వామివారి స్వరూపం అంతా పూలంగి సేవగా నిర్వహించడం, ఆ రోజు రాత్రితోటి ఈ పూలంగి సేవ సల్లింపు చేసేయడం, తెల్లవారి కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత స్వామివారికి ఉండే వస్త్రము ఉత్తరీయాన్ని కూడా పూర్తిగా తొలగించడము, స్వామివారి సహజమైన స్వరూపానికి ప్రత్యేకంగా పురుగు తైలంతో దివ్యమంగళ స్వరూపం అంతా మర్దన చేయడము, ఒక తెల్లటి కౌపీనాన్ని స్వామివారికి అలంకరించి మొదట గోక్షీరంతో అభిషేకం ప్రారంభమవుతుంది. ఈ దివ్యమంగళ స్వరూపానికి అంతా కూడా గోక్షీరంతో అభిషేకము. గోక్షీరంతో అభిషేకం పూర్తయిన తర్వాత ఈ గోక్షీరం యొక్క జిడ్డు ఉంటుంది, అదంతా పోగొట్టడానికి ఈ కుంకుమ పువ్వు, చందనము, పచ్చకర్పూరము, జాజికాయ, జాపత్రి మొదలైన పవిత్రమైన ద్రవ్యాలతోటి ఒక లేపనాన్ని తయారు చేస్తారు. ఆ లేపనాన్ని స్వామివారి దివ్యమంగళ స్వరూపం అంతా కూడా మర్దన చేయడం జరుగుతుంది. అదే మనకి అభిషేక తీర్థంగా కూడా దాన్ని పట్టుకొని అభిషేక తీర్థంగా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఆ అభిషేకం పూర్తయిన తర్వాత వక్షస్థలంలో అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు నీటితోటి అభిషేకం జరుగుతుంది. తర్వాత ఈ యొక్క పసుపు నీటి ఇదంతా కూడా పోవడానికి శుద్ధ జలంతో అభిషేకం పూర్తవుతుంది. అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి నిజపాద దర్శనం అనే ఒక ప్రత్యేకమైన దర్శనం కూడా దర్శించుకోవచ్చు. స్వామివారికి ఒక శిరోవస్త్రం అలంకరించడం జరుగుతుంది. తర్వాత వక్షస్థలంలో వ్యూహలక్ష్మి అమ్మవారికి పచ్చకర్పూరంతో అలంకారం చేయడం జరుగుతుంది. స్వామివారికి ఉత్తరయము ధోతి అలంకరణలోకి
ఈ యొక్క నిజపాద దర్శనం అని ఆ రోజే పాదాలు దర్శించుకోవచ్చు. ఓకే ఓకే. మిగిలిన సమయాల్లో అంతా శుక్రవారం నుంచి గురువారం ఏ వారమైనా కానీ స్వామివారి పాదాలకి కవచాలు ఏర్పాటు చేసి ఉంటుంది. బంగారు కవచాలు తులసి దళాలతో కప్పి ఉంచబడుతుంది. కాబట్టి మిగిలిన ఎప్పుడు మనం నిజపాద పాదాల దర్శనం కాదు. ఈ ఒక్క శుక్రవారం నాడే అభిషేకం తర్వాత ఈ నిజపాద దర్శనం చేసుకోవచ్చు. అది అభిషేకంకి పొందిన భక్తులు మాత్రమే ఆ యొక్క సేవా దర్శనం భాగ్యం ఉంటుంది. తర్వాత ఆభరణాలన్నీ అలంకరణ చేయడంతో శుక్రవారం మనం పూర్ణ అలంకరణలో స్వామిని దర్శించుకోవచ్చు. మళ్ళీ గురువారం వరకు స్వామి అట్లాగే దర్శనాన్ని ఇస్తారు. గురువారం నాడు నేత్ర దర్శనము, సాయంకాలం పూలంగి దర్శనము, శుక్రవారం నాడు నిజరూప దర్శనము. ఈ విధంగా మూలవర్లకి వారంగా జరిగే సేవలు ఉంటాయి. తర్వాత ఉత్సవర్లకి ప్రత్యేకంగా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠాభిషేకం అని జూన్ జూలైలో జరుగుతుంది. జ్యేష్ఠాభిషేకం అని చెప్పి ప్రతి సంవత్సరం కవచాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మలయప్ప కోనలో లభించిన ఉత్సవమూర్తులు బ్రహ్మ ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తులు. మనం అనాది నుంచి ఈ కామ్యోత్సవాల కోసం ప్రతి సోమవారం నాడు విశేష పూజ అని వారం వారం అభిషేకాలు జరిగేది. తర్వాత ప్రతి బుధవారం నాడు సహస్ర కలశ అభిషేకం అని అభిషేకాలు జరిగేది. ప్రతిరోజు గతంలో వసంతోత్సవం అని చెప్పి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం పూర్తి అయిన తర్వాత భక్తులు కామ్యోత్సవంగా వసంతోత్సవం అని చెప్పి స్వామివారికి అభిషేకం జరిగేది. దాదాపు 450-500 అభిషేకాలు జరుగుతూ ఉండేది సంవత్సరంలో ఉత్సవమూర్తులకి. అది భక్తుల కామ్యోత్సవం కోసం అని ఏర్పాటు చేసింది. ఒకప్పుడు అంటే ఒక 2000 సంవత్సరానికి ముందు వరకు. తర్వాత ఒక 5-6 ఏళ్ల నుంచి మనము ఇవన్నీ చేసిన దానివల్ల స్వామివారి మలయప్ప స్వరూపం అంతా కూడా అరిగిపోయింది. దీనికి ముందే 80వ దశకంలోనే పెద్దవాళ్ళు ఈ అరుగుదలను గుర్తించి పైనుంచి స్వరూపానికి అభిషేకం చేసేవాళ్ళు గతంలో. ఈ అభిషేకం పైనుంచి చేయడం వల్ల అరుగుదల ఎక్కువైపోయి విగ్రహాలు బాగా క్షీణించిపోతున్నాయి. అంటే శిరస్సు నుంచి పాలు, ఈ కొబ్బరి నీళ్లు, తర్వాత ఈ పసుపు చందనంతో అలంకారం చేయడము, తేనె అభిషేకము, ఇవన్నీ అయిపోయిన తర్వాత చింతపండుతోటి స్వామివారి ఆ పంచలోహ స్వరూపాన్ని మనం అంతా శుభ్రపరచడము. దీనివల్ల అరుగుదల బాగా ఎక్కువైపోయి ఈ యొక్క బ్రహ్మ ప్రతిష్ఠించిన మలయప్ప స్వామి వారు భవిష్యత్తు తరాలకు చూపించాలంటే అభిషేకాలు మార్పు చేయాలని అప్పట్లో వాళ్ళు పాదాల వరకే అభిషేకం పెట్టారు. ఆ పాదాల వరకే అభిషేకం పెట్టి ఈ స్వామివారి స్వరూపాన్ని ప్రతిరోజు మనం వేంచేపు చేసుకొని ఒక చోట నుంచి ఒక చోటికి ఉత్సవాలకు తీసుకెళ్లడము. దీంట్లో ఏమన్నా ఆ స్వరూపానికి భిన్నమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి దానికని ఒక కవచాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు పూర్తిగా ఉభయదేవులతో అమ్మవార్లకి స్వామివారికి ముందు వెనక ఒక బంగారు కవచాన్ని ఏర్పాటు చేసి ఈ పాదాలకు మట్టుకే అభిషేకం చేసేవాళ్ళు. తర్వాత ఆ పాదాల అభిషేకం చేయడం వల్ల కూడా పద్మపీఠం అంతా కూడా అరిగిపోయి పాదాలంతా కూడా జీర్ణమైపోయి కింద వరకే బాగా అరుగుదల ఎక్కువ కనపడతా ఉంది. దానిపైన ఈ అభిషేకాలు ఆపేస్తే మంచిదని చెప్పి ఈ అభిషేకాలన్నీ తీసి సంవత్సరోత్సవాలుగా ఒకసారి ప్రవేశపెట్టిన ఉత్సవాన్ని ఆపకూడదు కాబట్టి ఈ విశేష పూజ అనేది మాఘమాసంలో మాఘశుద్ధ పంచమికి విశేష పూజ. ఆ విశేష పూజ సంవత్సరానికి జరుగుతుంది. తర్వాత సహస్ర కలశాభిషేకము సంవత్సరంలో ఒకరోజు భోగ శ్రీనివాసమూర్తిని ప్రతిష్ఠించిన పర్వదినం రోజున ఈ భోగమూర్తికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. అది ప్రతి బుధవారం జరిగేది ఈ యొక్క ఆర్జిత సేవలుగా. అయితే స్వామివారి రక్షణార్థమై దీన్ని తగ్గించి ఈ విధంగా దాన్ని సంవత్సరోత్సవాలుగా మార్పు చేయడం జరిగింది 2000 సంవత్సరం నుంచి. ఆ ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉంటుంది. జూలైలో జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఈ కవచాలన్నీ కూడా రిపేర్ చేసి ఒరిజినల్గా స్వరూపానికి అభిషేకం చేయడం 3 రోజుల పాటు. తర్వాత విశేషంగా ఈ కవచాలకు హోమాలు మంత్రయుక్తంగా శుద్ధి అయిపోయిన తర్వాత ఆ కవచాల సమర్పణ జరుగుతుంది 3వ రోజు. విశేషంగా అంటే సంవత్సరంలో ఆ 3 రోజుల పాటు ప్రకారంగా గురుగారు జ్యేష్ఠ మాసంలో పౌర్ణమికి పూర్తయ్యే విధంగా జ్యేష్ఠ పౌర్ణమికి పూర్తయ్యే విధంగా 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవం. ఈ కవచాలన్నీ తీసేసి మలయప్ప స్వామి సహజ స్వరూపానికి అభిషేకం చేయడము. మొదటి రోజు రత్నాల కవచాలు పెట్టి ఊరేగింపు ఉత్సవం చేయడం జ్యేష్ఠాభిషేకంలో. 2వ రోజు ముత్యాల కవచాల స్వామివారికి అలంకరించి ఊరేగింపు చేయడము. 3వ రోజున ఈ మంత్రయుక్తంగా ఈ జ్యేష్ఠాభిషేక స్వర్ణ కవచాలన్నీ తిరిగి సమర్పణ జరుగుతుంది. ఆ రోజు నుంచి ఇంకా మళ్ళా మరుసటి సంవత్సరం జ్యేష్ఠ మాసం వరకు స్వామివారి స్వర్ణ కవచాలతోటే ఉంటారు. అది జ్యేష్ఠ మాసంలో జరుగుతుంది. తర్వాత మే నెలలో పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి వైశాఖ మాసంలో స్వామివారికి జరిగింది కళ్యాణం కాబట్టి ఈ గాంధర్వ వివాహం చేసుకున్నట్టుగా ఆ పరిణయ ఘట్టాలన్నీ కూడా స్ఫురించే విధంగా మనం లౌకికంగా ఒక పద్మావతి పరిణయ మహోత్సవం అని చెప్పి నారాయణగిరి ఉద్యానవనంలో 3 రోజుల పాటు విశేషంగా జరుగుతుంది. ఈ పద్మావతి పరిణయోత్సవాల్లో స్వామివారికి గాంధర్వ వివాహం కింద మాలా పరివర్తన చేయడము,
పూబంతులు ఒకరిపైన ఒకరు విసిరేసుకోవడము, తర్వాత ఉభయ దేవేరుల్ని స్వామివారి చెంతకు చేర్చి ఆ ఉద్యానవనంలో స్వామివారికి వైభవంగా చతుర్వేద మంత్రాలు కీర్తనలతోటి స్వామివారిని స్తుతించుకోవడము. గాంధార వివాహం అంటే ఏంటి గురుగారు? అంటే పద్మావతి పండుగము స్వామివారు ఈ మొట్టమొదటిగా నారాయణగిరి ఉద్యానవనంలో చూసినట్టు ఆ యొక్క ప్రతీకగా మనం ఆ ఉత్సవాలను 3 రోజుల పాటు వైభవంగా, మొదటి రోజు ఏనుగు వాహనం పైన అక్కడికి చేరుకుంటారు, రెండో రోజు గరుడ వాహనం పైన చేరుకుంటారు, మూడో రోజు అందరూ చేరి పల్లకీలో తిరిగి వస్తారు ఆ ఉద్యానవనం నుంచి. ఇట్లా ఆ ఉత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ సంవత్సరోత్సవాల్లో భాగంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. పద్మావతి పండుగ తర్వాత ఈ వేసవి కాలంలో స్వామివారికి తెప్పోత్సవాలు 3 రోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవాల్లో కూడా మనకి గర్భాలయంలో ప్రతిరోజు 3 యుగమూర్తులకి ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఈ పంచబేరాలు ధ్రువ, కౌతుక, ఉత్సవ, బలి, స్నపన బేరాలు, మూలమూర్తి, కౌతుకమూర్తి, భోగ శ్రీనివాసమూర్తి, మలయప్ప స్వామివారు, ఉభయ దేవేరులతో ఉగ్ర శ్రీనివాసమూర్తి. సంవత్సరంలో ఒకరోజు కౌశిక ద్వాదశి సూర్యోదయ పూర్వం 4 తిరువీధుల ఉత్సవం జరుగుతుంది. గతంలో వారికి బ్రహ్మోత్సవాలు చేస్తే కొన్ని ఉపద్రవాలు ఏర్పడినాయని చెప్పి స్వామివారిని వేడుకుంటే, ఈ మలయప్ప కోణంలో నా ఉత్సవమూర్తులు ఉన్నారు, వారికి ఉత్సవాలు నిర్వహణ చేయండి, ఈ సమస్యలన్నీ పోతాయని చెప్పినట్లు ఆ మలయప్ప కోణంలో దొరికిన ఉత్సవమూర్తులకి ఇప్పుడు ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే సంవత్సరంలో ఒక రోజున ఈ కౌశిక ద్వాదశి సూర్యోదయ పూర్వం మన ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఉత్సవం జరుగుతుంది. అట్లాగే రాముల వారు, కృష్ణస్వామి వారు కూడా మన గర్భాలయంలో దర్శించుకోవచ్చు. ప్రతి రోహిణి నక్షత్రం రోజున కృష్ణస్వామికి ఉత్సవం జరుగుతుంది. రాముల వారికి త్రేతాయుగమూర్తి రాముల వారు కాబట్టి రాముల వారు కూడా పునర్వసు నక్షత్రం రోజున ఉత్సవము. ప్రత్యేకంగా ఈ హనుమ జయంతి, శ్రీరామనవమి పర్వదినాలలో రాముల వారికి విశేషంగా తిరువీధి ఉత్సవము, ఈ ఉత్సవాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కృష్ణస్వామి వారికి రోహిణి నక్షత్రం రోజున, తర్వాత గోకులాష్టమికి, ఈ ప్రత్యేకమైన పర్వదినాలు అట్లాంటప్పుడు స్వామివారికి, కృష్ణస్వామికి విశేషంగా ఉత్సవాలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. శ్రావణాల పౌర్ణమి ఆ రోజున కృష్ణస్వామి వారు ఊరేగింపుగా వరాజస్వామి పుష్కరిణికి వస్తారు. అక్కడ యజ్ఞోపవితం జంధ్యాల పండుగలో యజ్ఞోపవితం కృష్ణస్వామి వారికి సమర్పించడం, ఇట్లాంటి ఉత్సవాలన్నీ కూడా కృష్ణస్వామి వారికి, ద్వాపరయుగమూర్తి, త్రేతాయుగమూర్తి రాముల వారికి కూడా ఉత్సవాలు జరుగుతాయి. ఈ తెప్పోత్సవాల్లో కూడా మొదటి రోజున రాముల వారికి ఉత్సవం జరుగుతుంది తెప్పలు, రెండో రోజున తెప్పల్లో కృష్ణస్వామి వారు వేంచేస్తారు, మూడో రోజు, నాలుగో రోజు, ఐదో రోజు మలయప్ప స్వామి వారికి తెప్పోత్సవాలు జరుగుతాయి. అనంతరం ప్రతి ఏటా పవిత్రోత్సవాలని ఆగమోక్తంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మనకి తెలిసి తెలియక జరిగే దోషాలన్నీ భక్తుల వల్ల కానీ, అర్చకుల వల్ల కానీ, రోజు జరిగే ద్రవ్యాలలో లోపాలున్నా కానీ, ద్రవ్యాలలో తెలిసి తెలియక జరిగే లోపాలన్నీ పోవడానికి, సమస్తమైన దోషాలు జరిగే దోషాలన్నీ భక్తుల వల్ల కానీ, మన వల్ల కానీ, ద్రవ్య రూపంలో కానీ, వస్తువు రూపంలో కానీ ఎక్కువైనా తక్కువైనా, ఈ యొక్క ఎక్కువ తక్కువ ఆ కాలంలో జరిగిన వాటికి కూడా పర్యవసానంగా ఈ పవిత్రోత్సవాలు అనేది సంవత్సరానికి ఒకసారి చేస్తే ఈ దోషాలన్నీ పోతాయని చెప్పి ఆగమ శాస్త్రాల్లో చెప్పబడింది. ఆ ప్రకారంగా 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఈ పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా సంవత్సరంలో జరిగిన సమస్త దోషాలు తొలగిపోతాయి. పవిత్రోత్సవాల అనంతరం బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ బ్రహ్మోత్సవాలు స్వామివారి తిరుమల క్షేత్రంలో ఆవిర్భవించింది కన్యామాసం శ్రవణ నక్షత్రం. దానికోసమని అది అవబృధోత్సవంగా నిర్ణయించి ఆ రోజు మంగళ స్నానాలు అవబృధోత్సవం అంటారు. అంటే ఆ రోజు స్వామివారికి చక్రస్నాన మహోత్సవం ఇక్కడ జరుగుతుంది. దానికి ముందు 8 రోజుల నుంచి కూడా స్వామివారికి వైభవంగా ధ్వజ ఆరోహణ కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. 9 రోజుల పాటు ఉత్సవాల్లో అత్యంత వైభవంగా జరిగే బ్రహ్మోత్సవాలు ప్రారంభించబడతాయి. ఈ 9 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మొట్టమొదటి రోజున అంకురార్పణ అని చెప్పి బ్రహ్మోత్సవాలు 9వ రోజుకు ముందు ఈ అంకురార్పణాన్ని సేనాధిపతి వారి ఉత్సవము, ఈ లోకమంతా సుభిక్షంగా ఉండాలని చెప్పి, బాగా పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని చెప్పి ఈ నవధాన్యాలకు విశేషంగా ఆరాధన చేసి అంకురార్పణ కార్యక్రమం. తర్వాత ధ్వజ ఆరోహణం, ఆ రోజు అనంత గరుడ విశ్వక్సేనులకు అందరికీ కూడా ప్రత్యేకమైన ఆరాధన చేయడము, స్వామివారికి బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేషంగా ఆభరణాలు అలంకరణ చేయడము, తర్వాత గరుడు పటానికి ప్రతిష్ఠ చేయడము, ఆ గరుపంతుని 4 తిరువీధుల్లో ఉత్సవం చేసుకొని ఈ సుముహూర్తంలో ధ్వజ ఆరోహణ కార్యక్రమంలో ఈ గరుడు పటాన్ని మనం ధ్వజస్తంభం పైకి పంపిస్తాం. ఈ 9 రోజుల పాటు దేవతలందరినీ రిసీవ్ చేసుకోవడం, వారికి అందరికీ తగిన ఉచితమైన స్థానాలు కల్పించడము, గరుపమంతుల వారిని ధ్వజస్తంభం పై నుంచి దేవతలందరికీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఈ ప్రత్యేకమైన మంత్రాలతోటి ఈ కార్యక్రమం అంతా ధ్వజారోహణంగా జరుగుతుంది. తర్వాత ఆ రోజే మనకి విశేషంగా జరిగే ఉత్సవాలు కాబట్టి ప్రభుత్వం తరఫున కూడా పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించడం, ఆ రోజు నుంచి వాహన సేవలు ప్రారంభమవుతాయి. పెద్ద శేష వాహన సేవ, రెండో రోజు చిన్న శేష వాహన సేవ, ఇట్లా 9 రోజుల పాటు
9 వాహనాలు ఆగమ శాస్త్రంలో నిర్దేశించిన విధంగా 9 వాహనాలపైన స్వామివారికి వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. చివరి రోజున అవబృతోత్సవం చక్రస్నాన మహోత్సవంతో ఈ బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమవుతాయి. ఈ వాహన సేవల్లో కూడా విశేషమైన వాహన సేవ ఏదైనా అన్నీ కూడా మనకు ఆగమ శాస్త్రంలో చెప్పబడింది. దాంట్లో స్వామివారికి అత్యంత ప్రాముఖ్యమైనది పెద్ద శేష వాహనము, పెద్ద శేషం, తర్వాత గరుడ వాహనము, తర్వాత రథోత్సవం. ఆహా. ఈ 3 కూడా అత్యంత ప్రాశస్త్యమైంది. ఓకే. ఈ గరుడ వాహనం పైన స్వామివారికి మూలవర్లకి సదా సమర్పణలో ఉంటాయి. చతుర్భుజ లక్ష్మీహారము, తర్వాత శాలిగ్రామ హారము, తులసి పత్రమాల, సహస్రనామమాల, ఈ విశేషమైన ఆభరణాలన్నీ మూలవర్లకు సదా సమర్పణలో ఉంటాయి. అయితే గరుడ వాహనం రోజు మాత్రం మూలవర్లకు సమర్పించిన ఒక 3 ప్రత్యేకమైన ఆభరణాలు, తులసి పత్రమాల, చతుర్భుజ లక్ష్మీహారము, సహస్రనామమాల 5 పేటలుగా ఉంటుంది. ఒక్కొక్క బిళ్ళ పైన ఒక్కొక్క స్వామివారి నామావళి రాసి ఉంటుంది. అట్లా 1000 నామాలతోటి 5 వరుసలతోటి ఆ సహస్రనామాల ఉంటుంది. ఆ మూలవర్ల ఆభరణాలన్నీ కూడా గరుడ వాహనం రోజున స్వామివారికి తీసుకొచ్చి సమర్పించడం జరుగుతుంది. అందుకే లక్షలాది మంది గరుడ వాహనం రోజున భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందులో స్వామివారి యొక్క ఆపదల్లో ఉన్న వారికి కోరికలు తీర్చడానికి, వారిని కాపాడడానికి కూడా గరుడ వాహనం పైన భూలోకానికి వస్తారు. కాబట్టి అట్లాంటి గరుడ వాహనం పైన స్వామివారు ఊరేగుతూ ఉంటే విశేషంగా ఎంత దూరంలో ఉన్న భక్తులకు కూడా ఈ యొక్క కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. కాబట్టి ఈ గరుడ వాహనానికి విశేషంగా లక్షలాది మంది భక్తులు వచ్చి ఏకకాలంలో మలయప్ప స్వామివారిని మూలవర్లకి ప్రతిరూపంగా ఆ మూలవర్ల ఆభరణాలని కూడా ఈ గరుడ వాహనం పైన దర్శించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత రథోత్సవంలో స్వామివారికి ఈ రథం 4 చక్రాలు, 4 వేదాలు. రథమే స్వామివారి యొక్క దివ్యమంగళ స్వరూపం. ఈ స్వరూపంలో రథోత్సవంలో స్వామివారి దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని చెప్పి ఆగమ శాస్త్రాలు చెప్తుంది. అందువల్ల విశేషంగా రథోత్సవంలో కూడా మోక్షం పొందుతారు, మోక్షము పునర్జన్మ ఉండదు. స్వామివారికి కూడా మనకి ఈ వరదహస్తము, కటిహస్తం అంటారు. వైకుంఠ అభయహస్తం అంటే ఇట్లా ఉంటుంది, వరదహస్తం అంటే ఇట్లా పాదాలు శరణు కోరిన వాడికి మోక్షాన్ని ప్రసాదిస్తానని చెప్పి భగవద్గీతలో కూడా స్వామివారు చెప్తారు. సర్వధర్మాన్ని పరిచర్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని ధర్మాలని వదిలి నా పాదాలను శరణు కోరిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తాను అనేది మనకి భగవద్గీత శ్లోకం రూపంలో ఇప్పటికీ స్వామివారికి ఒక ఆభరణంగా అది అలంకరించబడి ఉంటుంది ఆ వరదహస్తాల్లో. ఆ వరదహస్తం స్వామివారి పాదాలు శరణు కోరిన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తామని చెప్పి ఆ యొక్క విధానంలో మనకి ధ్వజారోహం, మనకి రథోత్సవంలో స్వామిని దర్శించుకుంటే మోక్షం వస్తుంది, పునర్జన్మ ఉండదు. తర్వాత స్వామివారి పెద్ద శేషవాహనం వైకుంఠంలో సదా వైకుంఠంలో స్వామివారి శేషవాహనం పైన పవళించి ఉంటారు. కాబట్టి ఆ పెద్ద శేష వాహన సేవ కూడా విశేషంగా ఉంటుంది. ఈ విధంగా 9 రోజుల పాటు వాహన సేవలు స్వామివారికి. చివరి రోజు అవబృతోత్సవం వరాహస్వామి పుష్కరంలో చక్రతాళ్వారితో కలిపి స్వామివారికి విశేషంగా స్నాపన తిరుమంజనం చేయడం. తర్వాత భక్తులందరూ కూడా పుష్కరంలో స్నానం ఆచరిస్తారు. ఈ చక్ర స్నాన మహోత్సవంతో ఆ రోజు రాత్రి ధ్వజ ఆవరోహణతో ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ఈ విధంగా స్వామివారికి మాసోత్సవాలు, పక్షోత్సవాలు విశేషంగా ఉంటాయి. ఇవే కాకుండా విశేష పర్వదినాలు ఉత్తరాయణం, దక్షిణాయనంలో కూడా స్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు. ఆనివారి ఆస్థానం అని చెప్పి ఈ దక్షిణాయన ప్రారంభంలో ఆనివారి ఆస్థానాన్ని కూడా వైభవంగా నిర్వహిస్తాం. తర్వాత స్వామివారికి వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల్లో కూడా విశేషంగా విశేష వజ్రాభరణాలు అలంకరించడము, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఓకే గురుగారు, స్వామివారికి సంబంధించిన అభిషేకానికి నీళ్లు అంటే కొద్ది దూరం పాటు అడవి ప్రాంతంలోంచి వెళ్ళి తీసుకొస్తారు అని చెప్పి విన్నాను, అది వాస్తవం? మనకు ఆకాశగంగా తీర్థాన్ని తీసుకొస్తారు. ప్రతిరోజు స్వామివారికి ఈ ఆరాధన చేయడానికి, స్వామివారికి అర్ఘ్యపాద్యాదులు సమర్పించడానికి, నైవేద్యంలో స్వామివారి తీర్థం స్వీకరించడానికి ఇవన్నీ కూడా ఆకాశగంగా నుంచి ప్రత్యేకంగా దానికి తిరుమల నంబి వంశీయులు ఉన్నారు. వారు బిందెల్లో తీసుకొని ఏనుగు పైన తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలోకి పొద్దున్నే తీసుకొచ్చి ఇచ్చేస్తారు. ఎందుకని గురుగారు అక్కడి నుంచి ఆ పవిత్రమైన ఆకాశగంగా తీర్థంతో స్వామివారికి ఆరాధన జరుగుతూ ఉంటుంది. తర్వాత బంగారు బావి అని లోపల కూడా ఒక బావి ఉంది. ఆ బంగారు బావి తీర్థంతో ప్రసాదాలంతా కూడా అక్కడి నుంచి తయారు చేయడం జరుగుతుంది. అంటే ఆలయ ప్రాంగణంలోనే మనకి దర్శించుకొని బయట వచ్చినప్పుడు ఈ పోర్టుకు పక్కనే మనకు బంగారు బావి అని ఉంటుంది. దాంట్లో ఇదివరకు ఈ కాయిన్స్ అన్ని కూడా వేయడం జరుగుతూ ఉంది భక్తులు. దానికోసం దానికి ఒక పైన ఆచ్ఛాదన కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనం దర్శించుకోవచ్చు బంగారు బావిని.
అవునా? దాంట్లో తీర్థంతో మనకి పోట్లో ప్రసాదాలన్నీ స్వామివారికి తయారవుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇందాక అంటే చతుర్ముఖ బ్రహ్మ వచ్చి స్వామికి ఆరాధిస్తాడు అన్నప్పుడు మీరు మంత్రప్రోక్షణతో బంగారు బిందెలో జలం వేసి ఉంచుతారు అన్నారు. అది కూడా భక్తులకి అంటే పంచుతారా గురుగారు? అది మనకి సుప్రభాత సేవకు వచ్చిన వాళ్ళకి మాత్రమే అది దక్కుతుంది. ఓహోహో. మిగతా అప్పుడు అది ఉండదు. మామూలుగా తిరువారాధన తీర్థం ఉంటుంది. ఆహా. అది మామూలుగా ఏ దేవాలయంలో కూడా సుప్రభాత సేవ అనంతరం తీర్థం ఇవ్వరు. ఓ. ఇక్కడ మనకి తిరుమలలో విశేషంగా చతుర్ముఖ బ్రహ్మదేవుల వారే వచ్చి స్వామి యొక్క ఆరాధన చేసిన తీర్థం ఉంటుంది కాబట్టి ఆ తీర్థాన్ని మనకి సుప్రభాత సేవలో భక్తులకు ఇస్తాం. తర్వాత తీర్థం ఆపేస్తాం. అలా నైవేద్యం అయిపోయిన తర్వాత 6 గంటల తర్వాతే తీర్థం వినియోగం ఉంటుంది. ఇప్పుడు ఈ తీర్థం కూడా అంటే స్వామివారికి విశేషంగా ఇలానే కలపాలి అంటే తులసాకులు వేసి లేదంటే ఏవేవో కలుపుతూ ఉంటారు. అలా తీర్థంలో మనకి ఆగమ శాస్త్రంలో చెప్పబడిన విధంగా యాలకులు, లవంగాలు, వీటి ప్రత్యేకమైన పరిమళ ద్రవ్యాలన్నీ కూడా కలపాల్సిందిగా మనకి చెప్పబడి ఉంది. ఈ శుద్ధ తీర్థంలో అవన్నీ కలిపే స్వామివారికి మనం సమర్పించడం జరుగుతుంది. ఆ తీర్థాన్ని మనం భక్తులకు వినియోగించడం జరుగుతుంది. ఇప్పుడు స్వామివారికి నామరూపంలో ఉన్న పచ్చకర్పూర నామం ఉంటుంది కదా గురుగారు, అది ఎన్ని రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటారు? మార్చిన దాన్ని ఏం చేస్తూ ఉంటారు? అంటే మనకి గురువారం సగం నామంని తీసేస్తాము. అది మన అర్చకుల దగ్గరికే వస్తుంది పచ్చకర్పూరము. అది భక్తులకి ఏదన్నా ప్రసాదంగా ఇస్తాము. ఆ భక్తగా మనకి తీర్థం ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కాబట్టి ఈ పచ్చకర్పూరంలో ఉన్న వాటిలో మహాప్రసాదం అంటారు. అత్యంత విలువైన ప్రసాదము, స్వామివారిని ఒక వారం పాటు అంటి పెట్టుకున్న ప్రసాదము. అది మనం ఆహారంగా కాకుండా ఔషధంగా స్వీకరించే ప్రసాదం. ఒక చిటిక పచ్చకర్పూరం నోట్లో వేసుకుంటే మనకి సకల శుభాలు కలుగుతాయి. తీర్థం స్వీకరించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే అది అందరికీ లభ్యం కాదు, మనకి ఈ కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. ఆ పచ్చకర్పూరం మన దగ్గరికే వస్తుంది. ఇప్పుడు శుక్రవారం నాడు పూర్తిగా పచ్చకర్పూరం తీసేసి అభిషేకం జరుగుతుంది. అభిషేకం పూర్తయి నిజపాద దర్శనం అయిపోయిన తర్వాత స్వామివారికి మళ్ళీ ఈ పచ్చకర్పూరంతో తిరునామం అలంకారం చేయడము, తర్వాత ఆభరణాలన్నీ అలంకారం చేయడము. మళ్ళా శుక్రవారం నాడే పూర్తిగా ఈ పచ్చకర్పూరాన్ని తీసేస్తారు. ఇప్పుడు అంటే ఇక్కడ అంటే తిరుమల క్షేత్రం అందరి భక్తుల వరకు రాదు సరే, అంటే ఆలయాల విషయానికి వస్తే భక్తుల వరకు కనుక ఆ పచ్చకర్పూర నామం రాగలిగితే దాన్ని భక్తులు ఏం చేసుకోవచ్చు అంటారు? పచ్చకర్పూరం స్వీకరించడమే. ప్రతిరోజు ఇంట్లో ఇంట్లో మనం ఏదైనా పర్వదినాలు బీరువాల పూజ రూమ్ లో పెట్టుకుంటాము. ప్రత్యేకమైన పర్వదినాలు ఉంటాయి. ఆ రోజున స్వామివారికి మనం ఇంట్లో ఆరాధన చేసుకొని దీపం వెలిగించి స్వామివారికి ఏదో నైవేద్యంగా పెడుతుంటాం. ప్రతిరోజు కూడా నైవేద్యం పెట్టేవాళ్ళు, ప్రతిరోజు గృహదేవతార్చన ఉన్నవాళ్ళు ఈ పచ్చకర్పూరాన్ని కొంచెం తీర్థంలో వేసుకొని స్వామివారికి నైవేద్యం అయిన తర్వాత ఆ తీర్థాన్ని స్వీకరించడం అనేది మంచి ఫలితాలు ఉంటాయి. స్వామివారి తిరుమలకు వచ్చి తీర్థం తీసుకున్నంత ఫలితం ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు స్వామివారిని అంటే నామాలు ఆయనకు వెయ్యున్నా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు పిలుచుకుంటారు స్వామిని ప్రేమతో. అంటే అనాథ రక్షకుడు అంటుంటారు, ఆపద్ బాంధవుడు అంటుంటారు, వడ్డీ కాసులవాడు అంటుంటారు, రకరకాలుగా పిలుస్తారు. విశేషంగా వడ్డీ కాసులవాడు అనే విషయం తీసుకుంటే అంటే ఆయన కుబేరుడికి అప్పు తీసుకున్నందుకు వడ్డీలు కడుతూనే ఉంటాడు కలియుగాంతం అనడానికి ఒక వివరణ, లేదు అంటే మనం ఏదైనా ముడుపు కట్టినా మొక్కుకున్నా అది నెరవేర్చడం ఆలస్యం అయితే వడ్డీతో సహా చెల్లించాలనా, అది ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? అంటే కుబేరుడికి మనకి పురాణాల్లో చెప్పినట్లు కలియుగాంతం వరకు ఈ భక్తులకి రక్షణ కల్పిస్తూ వారి కోరికలను తీర్చడానికి భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైంది మెయిన్గా 3 ఉంటాయి. ఒకటి వస్త్రము, తర్వాత శిరోజాలు, తర్వాత అలంకరణ పరంగా వారికి ఆభరణాలు. వీటిని అన్నింటినీ త్యాగం చేసి ఆయన శరణాగతి పొంది ఆయనకు సమర్పించుకునేస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అనేది ఈ కలియుగంలో. ఈ కలియుగాంతం వరకు భక్తుల దగ్గర ఈ కానుకలు స్వీకరించి కుబేరుడికి వడ్డీగా చెల్లిస్తామన్నది వాళ్ళ ఒడంబడిక. స్వామివారు అర్చావతార స్వరూపంలో ఇక్కడ శిలా స్వరూపం అయిపోయారు పద్మావతి పండిన అనంతరం. స్వామివారు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చిన తర్వాత మానవుడిలాగా అయిపోయి శ్రీనివాసుడిగా మారిపోతారు. శ్రీ మహావిష్ణువు అనే పేరు ఉండడు, శ్రీనివాసుడిగా నామకరణం చేస్తారు. కుకులమాత పేరే ఉండదు స్వామికి, మానవ రూపంలో భూలోకానికి వచ్చేసారు కాబట్టి. ఆ శ్రీనివాసుడు అంటే లక్ష్మీ నివాసుడు, లక్ష్మి ఆయన దగ్గరే ఉంటుంది. ఆయన వచ్చి ఈ భూలోకంలో కళ్యాణం చేసుకోవాలనుకున్నప్పుడు ధనం అవసరం అవుతుంది. కుబేరుడు వద్ద అప్పుగా తీసుకుంటారు. కుకులమాతాదేవి వారి ద్వారా అప్పుగా తీసుకొని అంగరంగ వైభవంగా ఆకాశ మహారాజు పుత్రికగా మనకి పద్మావతి అమ్మవారు ఉన్నారు, వారి ద్వారా ఈ యొక్క కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణంలో తీసుకున్న అప్పు కోసం అని చెప్పి కలియుగాంతం వరకు వచ్చే వడ్డీని వడ్డీగా చెల్లిస్తారని ఒక ఒడంబడిక ఉన్నట్టు మనకి పురాణాలు తెలుస్తుంది. ఆ యొక్క దీనిపైన కూడా వడ్డీ కాసులు వాడ అని పేరు వచ్చింది. అట్లాగే భక్తులు కూడా వాళ్ళు స్వామివారికి
ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు మీకు సమర్పించుకుంటానంటారు, ఆ టైంకి సమర్పించుకోలేకపోతే దానికి అదనంగా మరికొంత నగదును చేర్చి అపరాధ రుసుం కింద వడ్డీ కాసుల కింద దాన్ని చేర్చుకొని సమర్పించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే చేర్చడం మనకు తోచినంత చేర్చొచ్చు అంటారా? తోచినంత దాన్ని అట్లాగే ముడుపులు కట్టుకోవడం అనేది కూడా ఉంటుంది. వాళ్ళ ఒక కామ్యం కోసం, ఒక కోరిక కోసం స్వామివారికి ఒక పవిత్రమైన రోజున, ఒక శుభదినం రోజు వాళ్ళు ఏదో స్వామివారి ఇంట్లో ప్రార్థన చేసుకొని వాళ్ళ కుటుంబం అంతా ఒక కోరిక కోరుకోవడం, దాన్ని ఒక పసుపు బట్టలో పవిత్రంగా ఒక నగదు రూపంలో బిళ్ళలుగా రూపాయలు 5 రూపాయలు కాయిన్స్ దాంట్లో ముడుపు కట్టి ఆ ముడుపును అట్లాగే పూజ రూమ్లో ఉంటుంది. పవిత్రంగా వాళ్ళకి కోరిక అంతా తీరిపోయి స్వామివారి అనుగ్రహం తేట పిలుపు వచ్చినప్పుడు ఆ ముడుపు తీసుకొని ఇంకా కొంతమంది గ్రామంలో మిగతా భక్తులు కూడా రాలేని వాళ్ళ దగ్గర కూడా ఈ గ్రామంలో తిరుగుతారు. తిరుమల వెళ్తున్నాము అని ఒక పసుపు పెట్టుకొని ఆ హుండీలో ముడుపులు సమర్పించుకున్న వాళ్ళు రాలేకపోయి వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళందరి తరఫున తిరుమలకు వచ్చి స్వామివారికి సమర్పించే విధానం కూడా ఉంది. ఇదంతా ప్రాచీన సాంప్రదాయాలు. ఇప్పుడు కూడా కొన్ని గ్రామాల్లో ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉంటారు. గతంలో తిరుమల క్షేత్రం అంతా కూడా అడవిలో ఉండేది. క్రూరమైన మృగాలు, మంచి దట్టమైన అడవి ప్రాంతంలో ఈ దేవాలయం ఉండేది. మొట్టమొదట మనకి ఆది కలియుగంలో అక్కడ ఆవిర్భవించినప్పుడు స్వామివారికి విశ్వకర్మే వచ్చి ఈ దేవాలయాన్ని మణులు, మాణిక్యాలు, బంగారంతో నిర్మాణం చేసినట్టు మనకి పురాణాలు. తర్వాత యుగాలు అంతమైనప్పుడు ఇవంతా భూముల్లో కలిసిపోవడం, తర్వాత స్వామివారి శిలాస్వరూపం మాత్రం అట్లాగే ఉండడం, ఆ శిలాస్వరూపాన్ని మనకి స్వప్నంలో కనిపించే స్వామివారి ఆవిర్భవింపు చేసుకోవడం, తిరిగి మనం ఆలయ నిర్మాణం చేసుకోవడం. ఈ కలియుగం ప్రారంభంలో కూడా 3-4 శతాబ్దాల తర్వాత, అంతకుముందు ఆది మానవులుగా మనకి జ్ఞానం ఏమి ఉండదు. తర్వాత కొంతకాలం జరిగినాక మనం మానవ స్వరూపం పూర్తిగా రావడము, తర్వాత యోగ దృష్టితోటి పెద్దల ద్వారా, ఋషుల ద్వారా, గురువుల ద్వారా మనకి కొన్ని విషయాలు, ఈ పంచాంగ విషయాలు వారికి యోగ దృష్టితో ఇవన్నీ గతంలో జరిగినవన్నీ వాళ్ళు తెలుసుకోవడము, వాళ్ళందరూ గ్రంథాల రూపంలో మనకు అందించడము, మనం దాన్ని పరిశీలించి ఇవి పాత జరిగిన విషయాలని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా కలియుగంలో స్వామివారికి 3-4 శతాబ్దాల నుంచి ఆలయ నిర్మాణం జరిగింది. గోపీనాథ్ దీక్షితుల వారు కనుగొన్నప్పుడు చిన్న పందిరి ఆచ్ఛాదనగా ఏర్పాటు చేసి స్వామివారిని ప్రతిష్ఠించడం, తర్వాత రాజులకంతా స్వప్నంలో కనపడడం, వారికి కోరికలు తీరిన తర్వాత ఇక్కడ వచ్చి దర్శించుకోవడం, దేవాలయం నిర్మాణం చేయించడం, తర్వాత భక్తులందరూ కూడా ఆభరణాలు చేయించడం, ఇవన్నీ దశల వారీగా వచ్చి ఇప్పుడు మనం 14వ శతాబ్దం వరకు జరిగిన నిర్మాణాన్ని మనం దర్శించుకుంటూ ఉన్నాం. 14వ శతాబ్దం తర్వాత ఈ 4 మాడ వీధులంతా కూడా విస్తరణ అయింది లేటెస్ట్గా. దానికి ముందు ఈ చుట్టుపక్కలంతా కూడా నివాస గృహాలు ఉండేవి. ఆ నివాస గృహాలన్నీ కూడా భక్తుల కోసం అని చెప్పి వారందరికీ దూరంగా బాలాజీ నగర్లో ఇవ్వడము, ఇక్కడంతా కూడా విశాలంగా ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాల్లో మిగతా సమయాల్లో భక్తులందరూ కూడా 4 వీధుల్లో ఉత్సవం తిలకించే విధంగా ఏర్పాట్లన్నీ అవన్నీ కూడా మనకి రూపాంతరం చెంది ఇప్పుడు ఇట్లా మనం దర్శించుకుంటూ ఉన్నాం తిరుమల ఆలయంలో. ఇప్పుడు ముడుపు విశేషం గురించి చెప్పారు గురుగారు. కొంతమంది భక్తులు వాళ్ళ కామ్యం ప్రకారం ముడుపు కట్టి కోరిక నెరవేరినప్పటికీ ముడుపుని ఆలస్యం గనక చేస్తే స్వామి శిక్షిస్తాడా? అంటే ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ముడుపు చెల్లించడం మేము ఆలస్యం చేశాము, స్వామి మాకు ఈ రకంగా ఇబ్బంది కలిగించాడు అని చెప్పి భావిస్తూ ఉంటారు. నిజంగా స్వామి అలా ఇబ్బంది పెడుతుంటాడా? ఇబ్బంది పెట్టరు, వారికే అనిపిస్తుంది. మనకు ముడుపు చెల్లించడం అనుకున్నాము, మనము ఇది లేట్ అయింది కాబట్టి స్వామివారి మీద విశ్వాసం సన్నగిలినట్టే కదా. స్వామివారిని సదా శరణు కోరి నువ్వే దిక్కని మనము ముడుపు కట్టిన తర్వాత అది నెరవేర్చుకోవాలి. నెరవేర్చుకునే అవకాశం వాళ్ళకి కలగనప్పుడు దానికి మళ్ళీ కొంత అదనంగా వేసుకొని వాళ్ళు తిరుమలకు వచ్చి స్వామివారికి ముడుపులు నెరవేర్చుకొని వారికి పరిపూర్ణమైన శుభాలు పొందుతూ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఈ మధ్య కాలంలో కొన్ని వాళ్ళ కామ్యాల ప్రకారంగా నోములు వ్రతాలలో భాగంగా సప్త శనివార వ్రతం అని చెప్పి చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది స్వామివారి విశేషంగా ఉందా ఈ వ్రతం అనేది? అంటే ఇది భక్తుల విశ్వాసంతో ఆచరించడమే. సత్యనారాయణ స్వామి వ్రతము అనేది ఆ విధంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా వ్రతం అనేది ఇటీవల కాలంలో కొంతమంది దాన్ని ఆచరించడము, దానివల్ల సత్ఫలితాలు స్వామివారి అనుగ్రహం కలగడము, ఏ రూపంలో అయినా స్వామివారిని శరణాగతి పొందడమే ప్రధానంగా మనకి ఆగమ శాస్త్రంలో చెప్పింది. ఆ శరణాగతి రకరకాల రూపాల్లో స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. ఇట్లాగైతే ఈ వ్రతాన్ని ఒకటి ఏర్పాటు చేసిన దానివల్ల నియమనిష్టలతోటి మామూలు రోజుల కంటే ఇంకా భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క దీక్ష తీసుకొని వాళ్ళు సప్త శనివారాలను కొంతమంది మండలం రోజు స్వామివారిని ఆరాధించుకుంటూ గోవిందమాలను వేసుకునే ఇది కూడా ఇటీవల ప్రారంభమైంది. గోవిందమాల కూడా వేసుకుని వైకుంఠ ఏకాదశికి పూర్తయ్యే విధంగా కొంతమంది భక్తులు తమిళనాడు ఆ ప్రాంతాల్లో అంతా కూడా తిరుమల శనివారాలు అని చెప్పి ఈ శ్రవణ మాసంలో ఈ తిరుమల శనివారాల్లో స్వామివారు ఇక్కడ ఆవిర్భవించారు కాబట్టి ఆ మాసానికే ప్రత్యేకంగా తిరుమల శనివారాలు అని చెప్పి వాళ్ళు
ఆ 4 శనివారాలు లక్షలాది మంది భక్తులు తమిళనాడు నుంచి నడుచుకొని వస్తారు. ఓకే ఓకే. పసుపు బట్టలు ధరించి చెప్పులు లేకుండా వందల కిలోమీటర్ల నడక మార్గంలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అట్లాగే గోవిందమాల వేసుకొని కొంతమంది ఆ రకంగా భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామివారి శరణాగతి పొందుతారు. ఈ తిరుమల శనివారాలు అని చెప్పి ఇటీవల కాలంలో ఈ యొక్క విధానంలో కూడా స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. తిరుమల శనివారాలు ఇటీవల వచ్చింది. అది మిగతా వ్రతాలు అన్ని విధంగానే ఈ వారం రోజులు ప్రతి శనివారము భక్తి శ్రద్ధలతో పిండి దీపాలు వెలిగించుకోవడము, గోవిందనామాలు అష్టోత్తర శతనామావళితో అర్చన చేసుకోవడము, ఇవన్నీ లేని వాళ్ళు కూడా ఆ గోవిందనామావళి ఉన్నది కదా శ్రీనివాస గోవింద అని, ఆ గోవిందనామాలతోటి స్వామివారిని స్మరించుకోవడము, వాళ్ళు పుష్పంతో ఆరాధన చేసుకోవడము, తర్వాత పండు నైవేద్యంగా పెట్టడం, ఇంకా కొంత భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళు విశేషంగా అన్నప్రసాదాలు కూడా తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవడం, భక్తి శ్రద్ధలతో చేసుకుంటే వారికి ఈ 7 శనివారాలు 40 రోజులు మండలం రోజులు స్వామివారి అనుగ్రహం పొంది వాళ్ళకి శుభాలు జరుగుతూ ఉంటాయి. ఏ రూపంలో అయినా స్వామివారిని శరణాగతి పొందడమే మనకి వీటన్నిటి పరమార్థం. కానీ ఏదైనా చేస్తున్నాము అని అంటే కొంచెం నియమనిష్టలతో భక్తి శ్రద్ధ నియమనిష్టలతో చేసుకుంటారు. గురువుగారు, ఇప్పుడు ముడుపుల గురించి మాట్లాడుకున్నాము, మొక్కుల గురించి మాట్లాడుకున్నాం. కొంతమంది ముడుపులు ఈ మొక్కులు మర్చిపోతుంటారు. ఏదో ఆపద వచ్చిందని చెప్పి మొక్కుకుంటారు, ఆపద తీరిన వెంటనే అంటే మర్చిపోవాలని కాకపోయినా ఏదో రకంగా మర్చిపోతూ ఉంటారు. కొన్నిసార్లు స్వామి కలలో వచ్చి చెప్తాడు అని అంటుంటారు, కొన్నిసార్లు ఎవరి రూపంలో వచ్చి ఒక హింట్ ఇస్తుంటాడు అంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవంగానే జరుగుతుంది. చాలామంది భక్తులకు అనుభవాలు అయ్యి ఉంటాయి. అవి వారు ముడుపు ఏదో చెల్లిస్తామనుకొని వాడు మొక్కుదలు చెల్లించుకోవడంలో ఆలస్యం అవడము, తర్వాత స్వామివారికి ఏదో ఒక రూపంలో వారికి ఈ ముడుపు చెల్లించలేదు కాబట్టి కొంచెం వారికి సమయం సరిగ్గా ఉండకపోవడము, కొన్ని ఉపద్రవాలు ఎదుర్కోవడము, స్వామివారికి ముడుపు మర్చిపోయాం కాబట్టి నిర్లక్ష్యం చేసినట్టే కదా, దానికి మళ్ళా ప్రతిగా వాళ్ళు కొంత వచ్చి స్వామివారి అనుగ్రహం చేత ఆ ముడుపు చెల్లించుకుంటే మళ్ళా సకల శుభాలు కలగడం జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే నిలువు దోపిడీ అంటుంటారు. ఏదైనా మొక్కుకుంటే స్వామికి మనం మర్చిపోయి ఎప్పటికీ ఆ మొక్కు చెల్లించకపోతే స్వామివారే అలా కొన్నిసార్లు ఏదో రూపంలో దాన్ని తీసుకుంటాడు అంటుంటారు. లేదు కొన్నిసార్లు మనం నిలువు దోపిడీ ఇస్తాము అని చెప్పి ఎవరైనా వాళ్ళ కామ్యం ప్రకారంగా మొక్కుకుంటే, ఆపదలో మొక్కుకుంటే వాళ్ళ ఒంటి మీద ఉన్న ఆ సమయంలో ఉన్న ప్రతి ఒక్క ఆభరణము ఇవ్వాల్సిందేనా? అసలు నిలువు దోపిడీ విధానం ఏంటి గురుగారు? అంటే వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళ యొక్క కష్టం తీవ్రతను బట్టి వాళ్ళు మొక్కుకుంటారు. సాధారణంగా నిలువు దోపిడీ అనేది అందరూ చేసుకోరు. బాగా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా స్వామివారే రక్షణ శరణాగతి, ఇంకా వేరే మార్గం లేదు, ఆయన కాపాడకపోతే ఈ పరిస్థితుల్లో నుంచి గట్టి ఎక్కలేమన్న భావన ఉన్నప్పుడు కొంతమంది నిలువు దోపిడీ అనే మొక్కుదలను మొక్కుకుంటారు. ఆ సమయంలో వారి ఒంటిపైన ఏమేమి ఉన్నాయో నగలు ఆభరణాలు మొక్కినప్పుడు ఆభరణాలు మాత్రం వాటిని స్వామివారికి సమర్పించుకోవడంతో ఈ నిలువు దోపిడీ అనే మొక్కుదల పూర్తవుతుంది. అట్లాంటప్పుడు మాంగళ్యం కూడా వాడికి ఆ సదాసమం ఉంటుంది. వాళ్ళకి పెళ్లి అయిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఏముందో అది వేసుకుంటారు, చైన్లు ఉంగరాలు. పెళ్లి అయిన వాళ్ళకి మాంగళ్యం కూడా ఉంటుంది. మాంగళ్యం కూడా స్వామివారికి సమర్పించేస్తారు మెట్టెలతో సహా. ఇక్కడ వచ్చేసి శ్రీవారి దర్శనం చేసుకొని తర్వాత హుండీ దగ్గరికి వచ్చి నరసింహస్వామి దగ్గర వాళ్ళు కొత్త మాంగళ్యాన్ని ధరింపజేసుకొని ఈ పాత మాంగళ్యాన్ని తీసి మిగతా నగలతో కలిపి హుండీలో సమర్పించుకోవడం అనే పద్ధతి ఈరోజు కూడా భక్తులు ఆచరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన వారు ఒకరు ఈ నిలువు దోపిడీ విషయం గురించి నాతో ఒకటి షేర్ చేసుకున్నారు గురుగారు. వాళ్ళు మొక్కినప్పుడు వాళ్లకు కాలికున్న మెట్టెలు ఒక వరుసల్లాగా ఉన్నాయంట. అది తెలియకుండానే ఎక్కడో ఇరిగి సగం మెట్టె పోయింది. ఇప్పుడు నేను మొక్కినప్పుడు పూర్తి మెట్టె ఉంది, తర్వాత ఇప్పుడు సగమే ఉంది, మరి నేను దీని బదులు కొత్త మెట్టె తీసుకొని వేయాలా, లేకపోతే ఇంతవరకే ఉంది కాబట్టి ఇంతవరకే వేయాలా అనేది నన్ను ఒక సందేహం అడిగారు. అంతవరకే ఉండేది అంతవరకే వేయచ్చు, మన శరీరం పైన ఉండేదే వేస్తాం కాబట్టి వేస్తాము. అట్లా వాళ్ళకి అది మిస్ అయిపోయింది, ఎక్కడో పోయింది, ఇరిగిపోయి కనపడలేదు అనిపించినప్పుడు దానికి సమానంగా ఏదన్నా మరొక మెట్టెలు తీసుకొని ఆ ద్రవ్యానికి సమానంగా వేసుకోవడం అనేది కూడా చేసుకోవచ్చు. గురుగారు, భక్తులు ఎన్నెన్నో అనుభవాలని స్వామివారు స్వయాన మాకు ఏదో ఒక రూపంలో కనిపించారని, కలలో వినిపించారు అని చెప్పి చెప్తూ ఉంటారు. మరి అంటే భక్తులు భక్తితో ఉన్నందుకే అంత వాళ్ళపైన అనుగ్రహం చూపిస్తారు. మీరు నిత్యము స్వామివారి సన్నిధిలోనే ఉంటూ ఉంటారు, వారి సేవల్లోనే మునిగిపోతూ ఉంటారు. మరి మీకు స్వామివారితో ఏమైనా అనుభవాలు జరిగాయా ఇప్పటి వరకు? ఆయన సేవ లభించడమే చెప్పలేని దివ్యానుభూతి. ఇన్ని 100 కోట్ల జనాభాలో పరిమితంగా మా యొక్క 4 కుటుంబాల్లో సుమారు 35-40 మందికి మాత్రమే
అనునిత్యం స్వామివారికి ఒక పసిపిల్లవారికి చేసుకున్న విధంగా సేవ చేసుకునే భాగ్యం లభించడమే ఇంతకు మించిన భాగ్యం అయితే ఇంకా ఎవరికి ఉండదు. మనం కూడా ఊహించిన భాగ్యం అది. అటువంటి సేవా భాగ్యం మనకు లభించడమే మాకు తీవ్రమైన అనుభూతి. ఈ అనుభూతి మాటల్లో మనం చెప్పుకోలేము. మొదటగా మన పెద్దవాళ్ళ ద్వారా నుంచి మన దేవాలయంలో చిన్నప్పటి నుంచి వాళ్ళతో పాటు వస్తూ ఉంటాము. ఈ విధి విధానాలు, ఆగమ శాస్త్రాలు అభ్యసించడము, ఇక్కడ సాంప్రదాయాన్ని నేర్చుకోవడము, తర్వాత మనకి ఆగమం పూర్తి అయిపోయిన తర్వాత పాదసేవ అని మొట్టమొదటి కార్యక్రమం ఉంటుంది. ఆ పాదసేవతోటి నాకు మీరు సంతానంగా ప్రసాదించిన ఈ పుత్రుని కూడా మీ యొక్క సేవకి అంకితం చేస్తున్నాము అనే భావంతో ఆ పాదసేవ అనే కార్యక్రమం మన పెద్దవాళ్ళ ద్వారా జరుగుతుంది. ఎన్ని సంవత్సరాల వయసు? 17 సంవత్సరాల తర్వాత. ఓకే. మనకి ఉపనయనం అయిపోయిన తర్వాత నుంచి చేసుకోవచ్చు. అయితే మనకి వేద విద్యను అభ్యసించడానికి ఇప్పుడు కాబట్టి కొంచెం 16-17 ఏళ్ళు. మామూలుగా అయితే 7వ ఏట నుంచే ఉపనయనం పూర్తి అయిపోయిన తర్వాత మనం ఈ విద్యనంతా అభ్యసించి 14-15 ఏట మనకి ఆగమ శాస్త్రాలు పూర్తి అయిపోతే ఆయన పాదసేవ చేసుకొని ఆయన సేవకు అంకితం చేస్తారు. ఆ చేసినప్పుడు మొట్టమొదటిగా స్వామివారిని ప్రార్థన చేసుకున్నప్పుడే మనకి దివ్యమైన అనుభూతి, ఆ దివ్యమైన శక్తికి భయపడతాం కొంచెం. తర్వాత స్వామివారితోటి సాన్నిహిత్యం ఏర్పడిపోయిన తర్వాత మన తల్లి తండ్రి వాళ్ళతో సన్నిహితంగా ఉన్నట్టుగానే స్వామివారి దగ్గర భయభక్తులతోటి మనం నిత్యం ఒక పసిపిల్లవారికి చేసుకున్నట్టుగా శ్రద్ధాభక్తులు, భయభక్తులు, శుచి శుభ్రంగా నియమనిష్టలతోటి మనకి శాస్త్రాల్లో చెప్పబడే విధంగా మంత్రయుక్తంగా వీటన్నిటి లోపాలు ఏమన్నా జరిగితే కూడా ప్రతిరోజు శరణాగతితో స్వామివారిని ప్రార్థన చేస్తూనే ఉంటాం. ముందు గుళ్ళోకి వెళ్ళడమే, ఇంట్లో బయలుదేరేటప్పుడే మేము స్వామివారికి గృహదేవతార్చనలోనే స్వామి మీరు మాలో ప్రవేశించి మీ యొక్క కైంకర్యాలు చేయించుకునే విధానాన్ని చేసుకోవాల్సింది. ఈ మానవ దేహం వల్ల ఏదైనా తప్పులు జరిగితే మన్నించాలా, మీ సేవ కోసం మాకు ఈ జన్మను ప్రసాదించారు, మీరు మాలో ప్రవేశించి మీరు సేవ చేసుకోవాల్సిందే, కానీ మీకు సేవ చేసేంత శక్తి మానవ దేహానికి మాకు తెలిసి లేదు. మీరు ఇచ్చారు కాబట్టి జన్మ, మీరు మాలో ప్రవేశించి సంతృప్తికరమైన సేవ చేయించుకోవాల్సిందిగా శరణాగతి పొంది ఆ మంత్రాల ద్వారా మనం ఆలయంలోకి ప్రవేశిస్తాము. ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ప్రతి పూజ ప్రారంభంలో ఈ శరణాగతి మంత్రాలను చెప్పుకొని, ఎందుకంటే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపంలో నుంచే దేవతలు ఋషులే మేము మీకు చేయలేమని చెప్పినాక మనం మానవ మాత్రలో ఈ జన్మలో మనం ఆయనకు చేయడం అనేది అసాధ్యమైన విషయం. అయితే ఆయన స్వరూపం మనలోకి వస్తే మనం చేయగల శక్తి మనకు వస్తుంది. అది అట్లాగే మనకి స్వామివారి స్వరూపంలోంచి మన విఘ్నమునీంద్రులని మన గురువు గారు ఆయన ఆవిర్భవించడం, ఆయన ఈ విధి విధానాలన్నీ ఏర్పాటు చేయడము, ఈ విధి విధానాల్లో ఆ మంత్రపూర్వకంగా భగవంతుడి శక్తి మనలో ఆవాహన అయితేనే మనం చేయగలిగే శక్తి వస్తుందని చెప్పడము, ఆ మంత్రాలు పఠిస్తూనే మనం స్వామివారి సేవ చేసుకోవడం జరుగుతుంది. గురుగారు, శరణాగతి అనే ఒక పదాన్ని మీరు చాలాసార్లు వాడడం జరిగింది. అసలు నిజమైన శరణాగతి అంటే ఏంటి? ఏ రకంగా చూపించాలి భగవంతుడి దగ్గర? అంటే అన్నీ వదిలేసి మన పనే దైవంగా భావించాలి, ఫలితాన్ని స్వామివారికి వదిలేయాలి. ఏది మంచి జరిగినా చెడు జరిగినా స్వామివారి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అన్నిటికీ ఆ స్వామి జరిపిస్తూ ఉన్నారు. ఆయన పాదాలే శరణము, ఇంక వేరే దిక్కు లేదు. ఏమన్నా మీరే మమ్మల్ని ఏదన్నా ఈ జీవితాన్ని కడతేర్చి మోక్ష మార్గం, చివరికి కావాల్సింది ప్రతి ఒక్కరికి మోక్షము. ఈ దానికి సంబంధించి మానవ జీవితంలో కొన్ని బాధ్యతలు ఉంటాయి, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని ఇవన్నీ నెరవేర్చాల్సిందిగా స్వామివారిని శరణాగతి పొందుతూ ఉంటారు. వారికి జాతకరీత్యా కానీ స్వామివారి అనుగ్రహం చేత కానీ ప్రత్యేకమైన సౌలభ్యాలు, ప్రత్యేకమైన వాళ్ళకి ధన సంపాదన మార్గాలు, ఇతర గృహ సంపాదన మార్గాలు, వివాహకరం చేయాల్సిన వారికి వివాహము, సంతానం కావాల్సిన వాళ్ళకి సంతానము, ఇవన్నీ స్వామివారిని శరణాగతి పొంది స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఇవన్నీ జరుగుతాయని బాగా నమ్మే వాళ్ళకి తప్పకుండా విశ్వాసంతో స్వామివారిని కొలిచి ప్రార్థన చేస్తే పరిపూర్ణంగా విశ్వాసం నెరవేరుతుంది. గురుగారు, ఇప్పుడు మార్గశిర మాసంలో ఎక్కువగా స్వామి ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా అయితే, అంటే క్షేత్ర దర్శనాలు ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకు వాళ్ళు స్వయాన స్వామికి ఏ రకంగా ఆరాధన చేసుకుంటే బాగుంటుందంటారు? ఇంట్లో మన గృహదేవతార్చనలో చేసుకోవచ్చు. ప్రతిరోజు క్షేత్రాలకే వచ్చి ఆరాధన చేయాల్సిన నియమం ఎక్కడ మనకు ఆగమ శాస్త్రంలో కూడా చెప్పలేదు. గృహదేవతను మనం తదాశరణ కోడి మన ఈ స్వరూపాన్ని పెట్టుకొని వాళ్ళ కులదేవతలు ఉంటారు. కొంతమందికి శివుడు ఉంటారు, కొంతమందికి విష్ణువు ఉంటారు, కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అంటారు, కొంతమందికి కాళీ అంటారు, కొంతమంది గ్రామ దేవతలు ఉంటారు, కొంతమందికి కృష్ణుడే మూలంగా ప్రధానంగా చేసుకుంటూ ఉంటారు. వారి కులదేవతనికి వాళ్ళు శ్రద్ధాభక్తులతో చేసుకోవడం వల్లనే పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. క్షేత్ర దర్శనం వల్ల మరింతగా అదన ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువగా ఆలయంలో కాస్త క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండాల్సి వచ్చినా, ఏ రకంగా ఉన్నా కూడా
ఆ క్షేత్రంలో ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇంటికి వెళ్ళే వరకు గోవిందా గోవిందా అనే నామమే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి నోట్ల. అంటే ఎందుకని ఈ గోవింద నామం ఎందుకు వచ్చింది గురుగారు అసలు? అంటే దీని వెనకాల ఏదో ఆంతర్యం ఉంది అని చెప్పి విన్నాను. ఈ గోవింద నామస్మరణ చేతనే సకల పాపాలు తొలగిపోతాయి అన్నది మనకి ఆ గోవింద అనే ఒక శబ్దానికి అర్థంగా ఉంటుంది మనకి సంస్కృతంలో. కాబట్టి గోవింద అని ఎలుగెత్తి ఆ గోవిందుని స్మరిస్తే సకల పాపాలు తొలగిపోతాయి, స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అందరికీ మంత్రాలు తెలియవు, ఈ శరణాగతి మంత్రాలు ఇతరత్ర అష్టోత్తర శతనామావళి సహస్రనామావళి అందరికీ చెప్పలేరు. కాబట్టి ఈ గోవిందనామ స్మరణ చేతనే యజ్ఞయాగాదులు చేసిన ఫలితం కలుగుతుందని మనకి పురాణాల్లో చెప్పబడి ఉంది. అందువల్లే నిత్యం భక్తులు ఆ గోవిందనామ స్మరణ చేతనే స్వామివారి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. మీకు ఈ తిరుమల క్షేత్రంలో కూడా మీరు ఈ దివ్యశక్తి, ఈ తిరుమల క్షేత్ర శక్తిని పరిశీలించాలంటే మనం తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు వచ్చి రాత్రి నిద్ర లేకపోయినా ఆహారం లేకపోయినా మనకి ఎప్పుడు తాజాగానే ఉంటుంది, కానీ మనకు అలసట తెలియదు. ఈ తిరుమల క్షేత్రంలో వాళ్ళు 24 గంటలు క్యూ లైన్లో ఉండి వేల మైళ్ళ దూరం నుంచి నడిచి వచ్చి స్వామివారిని దర్శించేసుకున్నాక వాళ్ళకి మంచి శక్తిగా ఉంటుందే కానీ ఆ నీరసం కానీ ఆ యొక్క ఇతర దేహము క్షీణించిపోవడం కానీ జరగదు. ఆ దివ్యమైన శక్తి వల్ల వాళ్ళు ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటారు. మీరు ఎంత కష్టపడినా స్వామివారి తిరుమల క్షేత్రంలో మీకు ఆ కష్టం తెలియదు. ఇదంతా కూడా ఈ క్రీడాద్రి పర్వతాలు, ఈ వైకుంఠంలో ఉండే ఒక పరిపూర్ణమైన శక్తి వల్ల ఇదంతా జరుగుతూ ఉంటుంది. గురుగారు, ఇప్పుడు అష్టాక్షరి మంత్రం యొక్క గొప్పతనం చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు ఏంటి అష్టాక్షరి మంత్రం గొప్పతనం? అంటే నారాయణ అని చెప్పి మనం కనుక నిత్యము నామస్మరణ చేసుకుంటూ ఉంటే కనీసం, అంటే కొన్ని పురాణాల్లో వింటూ ఉంటామండి, కనీసం మరణించే సమయంలో అయినా నారాయణ అని తలిస్తే పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు అని చెప్పి, ఒకసారి ఆ వివరణ కూడా. మనకి పురాణాల్లో సులభమైన మార్గం అష్టాక్షరి మంత్రం. దాన్ని ఔపాసన చేసుకొని ఒక గురువు ద్వారా ఆ మంత్ర స్వీకారం చేసుకొని నియమనిష్టలతోటి వాళ్ళు ఎంత వీలైతే అంత ఈ అష్టాక్షరి మంత్రాన్ని ఓం నమో నారాయణాయ అనేది అష్టాక్షరి మంత్రం. మనకి ప్రహ్లాదుడు కూడా ఈ అష్టాక్షరి మంత్రంతో స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు. ఆ అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఉంటే వారికి సకల శుభాలు కలుగుతాయి. తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ 12 అక్షరాలు ఉంటాయి. ఈ యొక్క ద్వాదశ నామావళితోటి కూడా స్వామివారికి పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. ఈ రెండు ఎట్లాంటి ఆగమశాస్త్ర మంత్రాలు తెలియకపోయినా ఈ యొక్క ఓం నమో నారాయణాయ నమః పాద్యం సమర్పయామి, ఓం నమో నారాయణాయ నమః అర్ఘ్యం సమర్పయామి, ఓం నమో నారాయణాయ నమః ఆచమనీయం సమర్పయామి అని మనము ఫలం నివేదన, మనం పూజలు నిత్యం ఇంట్లో చేసుకునే పూజల్లో కూడా మంత్రాలు ఏవి తెలియకపోయినా ఈ అష్టాక్షరి మంత్రంతో స్వామివారికి ఉపచారాలు, స్వామివారి ఆరాధన చేసుకుంటే పరిపూర్ణమైన ఫలితాలు ఉంటాయి. అందువల్లనే ఈ అష్టాక్షరి మంత్రానికి అంత విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన అంటే అష్టాక్షరి మంత్రమైనా లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్పి ఈ 2 మంత్రాలు ఏదైనా అంటే గురువు ఉపదేశం ఉంటేనే చెప్పుకోవాలంటారా గురుగారు? లేదంటే జనరల్గా గురువు ఉపదేశం తీసుకొని ఒక దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళకి ఆ దీక్షగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదా వారంతగా వారు కూడా తెలుసుకొని చేసుకోవడంలో కూడా పరిపూర్ణ ఫలితం ఉంటుంది. ఏదున్నా స్వామివారిని శరణాగతి పొందే మార్గాలలో ఈ యొక్క మంత్రాలు ఉపయోగపడతాయి మనకి. ఇప్పుడు ఈ మంత్రాలు ఆడవారు కూడా చేసుకోవచ్చు గురుగారు? భేదం ఏమీ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. ఆ మహిళా ముట్టు అట్లాంటి సమయాలు తప్ప నుంచి మిగతా సమయాలలో స్వామివారి ఆరాధన చేసుకునే సమయాలలో అంతా కూడా అష్టాక్షరి మంత్ర పారాయణం చేసుకోవచ్చు. ఓకే. స్వామివారి విషయానికి వస్తే స్వామివారికి విశేషంగా భక్తులు భక్తితో ఉపవాసం ఉండాలి అంటే ఏకాదశి ఉపవాసం ఎక్కువగా ఉంటారు. అసలు ఈ ఏకాదశి ఉపవాసం వివరణ ఏంటి గురుగారు? మనకి 24 ఏకాదశులు ఉంటాయి సంవత్సరంలో. 12 కృష్ణపక్షంలో వస్తాయి, 12 శుక్లపక్షంలో వస్తాయి. మామూలుగా అయితే ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉంది స్వామివారి నామస్మరణ చేతనే ఆ రోజంతా గడపాలి. రాత్రి నిద్ర కూడా లేకుండా స్వామివారి నామస్మరణ చేతనే ఉండాలి. అంటే జాగ్రత్త ఏకాదశి ఉండి ద్వాదశి రోజు ఉదయాన్నే సూర్యోదయ పూర్వం పుష్కరంలో కానీ, నదిలో కానీ, సముద్రంలో కానీ, లేదా ఇంట్లో అయినా పరిశుభ్రంగా స్నానం చేసి తర్వాత స్వామివారిని దర్శించుకొని ప్రసాద స్వీకరణతో సూర్యోదయానికి ముందే ఆహారం స్వీకరించేయాలి. అప్పుడే ఏకాదశి వ్రతం అనేది పూర్తి అవుతుంది. 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశి వ్రతం ఫలితాలు ఈ విధంగా చెప్పబడి ఉంది. దాంట్లో మళ్ళీ ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాలు కూడా చెప్పబడి ఉంది పురాణాల్లో. కాబట్టి 24 ఏకాదశులు చేయలేని వాళ్ళు వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఆ రోజు జాగారం ఉండడము, వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున స్వామివారికి ఉపవాసం ఉండి మరుసటి రోజు ద్వాదశి రోజున ఈ యొక్క దీక్ష విరమణ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే వైకుంఠ ఏకాదశి కూడా అత్యంత ప్రాశస్త్యం ఉంది.
మిగతా ఏకాదశుల్లో ఉండలేని వాళ్ళు కూడా కుదిరని పక్షం. ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకొని ద్వాదశి పర్వదినం రోజున కూడా దర్శించుకోవడము. ఓకే. నామస్మరణ ఇవన్నీ ఎక్కువ మనం ఇంట్లో అంత నియమ నిష్టలతో చేయలేం కాబట్టి ఏకాదశి రోజు స్వామివారి దర్శనం చేసుకొని ద్వాదశి రోజున దీక్ష విరమణ చేయడం అనేది చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఏకాదశి ఉపవాసం ఉన్న రోజున నీళ్ళలో తులసి ఆకులు వేసుకొని తీసుకుంటూ ఉంటారు, తులసి ఆకులు తింటూ ఉంటారు. ఇలా చేయొచ్చు అంటారా? తులసి భక్షణం చేయొచ్చు, ప్రసాదం స్వామివారి ప్రసాదం స్వీకరించవచ్చు. అది తిరస్కరణ అనేది ఉండకూడదు. ఒకవేళ దేవాలయానికి వెళ్ళారనుకోండి, వెళ్ళకపోతే ఇంట్లో వాళ్ళు పాటికి వాళ్ళు ఊరికే తీర్థం తీసుకొని ఉంటారు. తులసి తీర్థమే తీసుకోవాలని ఏం లేదు, వాళ్ళు ఆరాధన చేస్తారు కాబట్టి ఇంట్లో ఆరాధన తీర్థంగా తీసుకుంటారు. స్వామివారి ప్రసాదం తిరస్కరణ అనేది ఉండకూడదు, అది తీసుకోవాల్సిందే. మేము ఏకాదశి ఉపవాసం ఉన్నాం, మేము ప్రసాదం తీసుకోవడం అంటే గుడికి వచ్చి తీసుకోకపోతే అది కూడా దోషం అవుతుంది. కాబట్టి గుడికి వచ్చారంటే ప్రసాదం తీసుకోవడమే, స్వామివారే పిలిపించుకున్నట్టు గుడికి వెళ్ళారు. ఉపవాసంలో ఉన్నప్పటికీ తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి. తీర్థం అంటే మనం ఆ తీర్థం తీసుకుంటాం, ఆ అన్న ప్రసాదాలు మనం వండుకొని ఆ ప్రసాదం తీసుకోకుండా ఉపవాసం ఉండి దేవుడికి కూడా మనం ఆ రోజు ఏదో ప్రసాద నైవేద్యం పెట్టి అది పిల్లలు వాళ్ళు స్వీకరిస్తారే కానీ మన అన్న ప్రసాదాలు మనం తీసుకోవాలి, తీర్థం స్వీకరణ చేయొచ్చు. ఇప్పుడు స్వామికి తులసి పత్రాన్ని పూజలో మనం ఎక్కువ విశిష్టం. విష్ణు దేవాలయాల్లో తులసి అర్చన విశేషం. అంటే ఇంట్లో పూజ చేస్తున్న తులసి మొక్క పత్రాలు కూడా స్వామికి పూజ చేయొచ్చా గురుగారు? ఏం పర్వాలేదు. అంటే చాలా మంది పూజ చేస్తున్నాం కాబట్టి ఆ చెట్టువి పత్రాలు తెంపకూడదు, స్వామికి పూజ చేయకూడదు అంటుంటారు. దొరకనప్పుడు మనం ఇంట్లో తులసి, అందుకే ఇంట్లో తులసి మొక్క పెట్టుకొని ఆరాధన చేసుకుంటూ ఇప్పుడు తులసి లభ్యం కానప్పుడు ఆ తులసి దళం తీసుకొని శుద్ధి కావడానికే తులసి, ఆ తులసి వేస్తే స్వామివారు దేనికి లొంగరు, ఒక తులసి పత్రానికి లొంగిపోతారు. మనకి కృష్ణ అవతారంలో మనకు తులాభారంలో తెలుస్తుంది. బంగారు ఆభరణాలు ఎన్ని వేసినా స్వామివారు లొంగరు, ఒక తులసి దళం వేస్తే స్వామివారు ఆ బరువుకు లొంగిపోతారు. అంత ప్రాశస్త్యం విష్ణు దేవాలయాల్లో తులసికి ఉన్నది కాబట్టి మనం ప్రతి ఒక్క పదార్థాన్ని తులసి వేయంగానే ఆ తులసి శుద్ధితో శుద్ధి అయిపోతుంది, అత్యంత పవిత్రమైపోతుంది. మేము కూడా ప్రసాదాలు నైవేద్యం పెట్టేటప్పుడు మంత్రయుక్తంగా ఆ పదార్థాలపైన తులసితోటి ప్రోక్షణ చేసి తులసి పత్రాన్ని అందులో వేసి తర్వాతనే స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తాం. అంటే దీన్ని బట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది స్వామికి ఆడంబరాలు కాదు, భక్తి ప్రాధాన్యము అని. స్వామి ముక్తికి మార్గం భక్తే. గురుగారు, భగవంతుణ్ణి అంటే భక్తితో నమస్కరిస్తాము, ఓకే. అంటే మనసులో స్మరించుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, రకరకాలుగా నామరూపంలో ఏదో. అసలు ఫస్ట్ భగవంతుడి ముందు నమస్కరించేటప్పుడు రెండు చేతులు మనకు అంటే ఏ పొజిషన్లో ఉంటే కరెక్ట్ నమస్కారం కిందకు వస్తుంది? హృదయం పొజిషన్లో ఉన్నప్పుడు ఒక నమస్కారం ఉంటుంది. శరణాగతి పొందినప్పుడు చేతులు పైకెత్తి నువ్వే దిక్కు స్వామి అని, ఆపదల ముక్కుడు వాడ అనాథరక్షక గోవింద అని స్మరణ చేసి మొత్తం పైకి లేపేసి ఆ శరణాగతితోటి ఆ నమస్కారం చేసుకోవడం, హృదయపూర్వకంగా నమస్కారం చేసుకోవడం, హృదయాల నుంచి హృదయం దగ్గర ఉంటుంది. సంతోషం గురుగారు, నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే అసలు మాటల్లో వివరించలేను, నా కళ్ళల్లో మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అంటే స్వామివారి గురించిన విశేషాలు, స్వామివారి సేవలో ప్రధాన అర్చకులుగా ఉన్న మీ మాటల రూపంలో నేను స్వామివారి గురించి విషయాలన్నీ తెలుసుకున్నందుకు నిజంగా నా జన్మ ధన్యమైపోయిందని అనిపిస్తోంది. సంతోషం గురుగారు, ధన్యవాదాలు. చక్కగా వివరించారు విషయాలన్నీ కూడా. అంతా కూడా స్వామివారు ఈ విధంగా భక్తులందరికీ మీ ద్వారా చెప్పించాలంటే నేను ఆయన ఆజ్ఞ లేనిగా మనం ఏమీ చెప్పే అవకాశం ఉండదు, మనం ఇట్లా కలిసే అవకాశం కూడా ఉండదు. భగవంతుడే భక్తులందరికీ ఈ రూపేణ మంచి విషయాలు తెలియచెప్పాలనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా స్వామివారిని సదా ప్రార్థిస్తూ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం చేత సకల శుభాలు పొంది శ్రీవారి ఆశీస్సులు ఎల్లవేళ భక్తులందరిపైన ఉండాలని చెప్పి సదా మేము కూడా శ్రీవారి ఆలయంలో ప్రార్థనలు పూజలు చేస్తూ ఉంటాము. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమో వెంకటేశాయ. గోవింద.